ఇన్ఫ్లుయెన్సర్ వైష్ణవి. సో గత కొన్ని రోజులుగా మనం వింటూ ఉన్నాం వైష్ణవికి సంబంధించి ఎటువంటి హత్య చేశాడు హరిబాబు. అయితే ఇప్పటికే పోలీసులకు కూడా లొంగిపోవడం జరిగింది, ఇటు వాళ్ళ తల్లిని కూడా పట్టుకోవడం జరిగింది. మరి అయితే పోలీసుల విచారణలో కూడా మనకి అనూహ్యంగా చాలా విషయాలు తెలుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా డబ్బుల కోసం ఇలా వైష్ణవిని హత్య చేశాడు అని చెప్పి కూడా పోలీసులకి చెప్పినట్టు కూడా తెలుస్తుంది. మరి అయితే ఇక్కడ ఒకసారి మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. అండ్ నిన్నటి నుంచి కూడా వాళ్ళ అన్నలు కావచ్చు, వాళ్ళందరూ ఏ విధంగా తన చెల్లి లేకపోయేసరికి ఏ విధంగా బాధపడుతున్నారో కూడా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే తనకి ఇష్టమైన ఆహారాన్ని లేకపోతే తనకి ఇష్టమైనవన్నీ కూడా తీసుకువెళ్ళి సమాధి దగ్గర పెట్టడం, సమాధి దగ్గర తనకి లేవమ్మా తినమ్మా అని చెప్పడం ప్రతి ఒక్కరిని కూడా కదిలించింది. ఇంత మంచి అన్నలు ఉన్నారు, అందరికీ కూడా ఒక్కతే చెల్లెలు. అలాంటి వ్యక్తి హరిబాబు అన్న యొక్క అతని ప్రేమలో ఎలా పడింది, అతనితో పాటు పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకుంది అని చెప్పి కూడా, అండ్ కుటుంబ సభ్యులు ఎలా ఒప్పుకున్నారు, అంత అందమైన అమ్మాయి అంత చిన్న వయసు ఎందుకు ఒప్పుకున్నారు అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరైతే నిజమే, ఎందుకంటే అసలు ఈ ఆన్లైన్లో పరిచయాలు కావచ్చు, లేకపోతే వచ్చిన తర్వాత ప్రేమ అని చెప్పి పెళ్లి చేసుకోవడాలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యకాలంలోని ఏ విధంగా చేస్తూ ఉన్నారు. అయితే భర్తల్ని చంపుతూ ఉన్నారు, లేకపోతే భార్యల్ని చంపుతూ ఉన్నారు. ప్రేమించి పెళ్లి చేసుకునేది దీనికైనా, అంత వెంటబడి వీళ్ళు కుటుంబ సభ్యుల్ని ఒప్పించుకొని తర్వాత పెళ్లి చేసుకునేది దీనికైనా, చంపడానికైనా? మరి ప్రేమించేటప్పుడు మీకు గుర్తురాని డబ్బులు కావచ్చు, లేకపోతే కులాలు మతాలు, పెళ్ళైన తర్వాత ఎందుకు మీకు ఇవన్నీ కూడా అడ్డం వస్తున్నాయి, ఎందుకు ఇవన్నీ కూడా గుర్తొస్తున్నాయి? ఇవాళ బంగారం లాంటి అమ్మాయిని వాళ్ళ తండ్రి కూడా చెప్తూ ఉన్నారు, నా కొడుకులాగా చూసుకున్నాను నేను తన్ని, మొత్తం కూడా తను ఏది కావాలంటే అది చేసి పెట్టాము. ఇవాళ ఇలా ఇంట్లో పెంచినట్టు సామెత అంటూ ఉంటారు కదా, పాలు పోసి పెంచితే పామే కాటేసింది అన్నట్టు, ఇంట్లో ఇంత బాగా సొంత కొడుకు కన్నా ఎక్కువలా చూసుకుంటున్నా తన భర్త ఈ విధంగా చంపడం అన్నది మేము ఇంకా దాని నుంచి బయటికి కూడా రాలేకపోతున్నాము. ఎందుకు ఈ విధంగా చేశారు అంటే ఎక్కడ కూడా అనుమానం రాకుండా, కొంచెం కూడా అనుమానం రాకుండా చేసిన ఇది ఇన్సిడెంట్ ఏదైతే ఉందో నిజంగా ఇటు కుటుంబ సభ్యుల్ని, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. కొంచెం అమ్మ ఈరోజు యూట్యూబ్ ఛానల్స్లోని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా మీరే తెలిసి ఇంత చిన్న వయసులోని పిల్లకు మీరే ఎందుకు పెళ్లి చేశారు అని చెప్పి ముందుగా మిమ్మల్ని తిడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏమంటారమ్మా అసలు? వాళ్ళు చూడొచ్చిరమ్మా, చూడొస్తే చిన్నపిల్ల కదా లగ్గం చేయని నేను ఎలగొట్టిన 10 మందిని తోలుకొని వచ్చింది దొంగ. 10 మందిని తోలుకొని వస్తే మా వాళ్ళ ఇంటికి వచ్చి కూర్చుర్రు. మేము ఆ రోజు శివయ్య తీర్థం ఉన్నదని నా బిడ్డను తోలుకుని పోయినా. వాళ్ళు వచ్చి కూర్చుంటే చిట్టికి ఇలా వచ్చిర్రా అని ఫోన్ చేస్తే వచ్చినాక ఇదేనొచ్చి నాకు లగ్గం ఎందుకమ్మా, ఇప్పుడు గీవాసిన లగ్గం ఎందుకే, ఇంకా నేను యూట్యూబ్లో బగ్గ ఎదిగెడుతున్నది, నాకు లగ్గం వద్దు, జీవితంలో లగ్గం చేసుకుని నీతోనే బత్తనమ్మ అని చెప్పింది. సరే తీ బిడ్డ అన్నాలో ఎలగొట్టేసినాక ఆయనతో ఇక మేము ఏం మాట ఇవ్వలేము. ఇక వేరే వాళ్ళు పెద్ద మనుషులు ఫోన్ చేస్తే మేము ఇయ్యం, మా పాపని ఇయ్యము, ఇప్పుడు లగ్గం చేయము, చిన్న వయసు, ఇప్పటికి 1 లక్షల మంది అత్తురు దానికి, మేము చేసుకోమని అన్నాం. వాళ్ళు పెద్ద మనుషులు సరే అని సప్పుడు అంటున్నారు. ఈ చేసిండు మా నెంబర్ లేవని మొత్తం మా వయసమ్మకు, మా అక్కల పిల్లలకు వయసమ్మనిచ్చి లగ్గం చేయరి, నేను చచ్చిపోతా, వయసమ్మ అంటే పిచ్చి నాకు, వయసమ్మని చూడండి మనసున పడతలేదు, వయసమ్మని నాకు ఈర్రి, బామ్మడుతులు సాగరు సిద్ధు అని అందరికి ఫోన్ చేసిండు. నా కొడుకులకు ఫోన్ చేసిండు, చేత్తమ్మకి ఇట్లా ఫోన్ చేస్తున్నట్టు అద్దరు మనకు సంబంధం వద్దు. ఆడు ఎట్లా పడబడ్డాడంత, అటు చెండాలంగా ఒక రాక్షసుని లెక్కున్నాడు, ఒక పంది కంటే ఈనంగున్నాడు, మనకు అద్దురా అని అన్న. అవి అట్టినట్టిన 3 నెలలు అయిందమ్మా. అలా వచ్చి చూసిపోయినాక 3 నెలల దాకా మా ఇంట్లో అందరినీ టార్చర్ పెట్టిండు. ఇయ్యు మీ చెల్లెని ఇయ్యు. కానీ ఒకటమ్మా, ఇప్పుడు మనకి ఓకే అంటే సంబంధం వచ్చింది, మనం సరే అంటేనే కదా వాళ్ళు మనకి ఇంటి వరకు కూడా వస్తారు. మరి వాళ్ళకి ఇంటి వరకు రానివ్వడానికి మీరు ఎందుకు అనుమతించారు? ఎందుకు అనుమతించినామంటే ఆడు ఇంట్లో మంది తాగిండు. వాళ్ళ అమ్మని అడిగితే, అరే అద్దరు యూట్యూబ్ పిల్ల మంచిది కాదు, లంగలు దొంగలు ఉంటారు, యూట్యూబ్లో చేసుకోవద్దు, వేరే పిల్లని చూస్తా నిజం పిల్ల చూసినన్నారు అంటే ఆయన అబ్బాయి పిల్లని చేసేటట్లేదని మందు తాగిండాడు. మందు తాగి హాస్పిటల్ 8 రోజులు ఉన్నాడు. మేము చూడబోయిన దానికి అయ్యో కలకల పోరాడికి ఇట్లా అయిపోయి మమ్మల్ని లూకేసారు. పీక నన్ను సపోర్ట్ వచ్చినాం, గాంతో మనకేంది, మన ఇంటోడ పెంటోడ అని సపోర్ట్ వచ్చినాం. 8 రోజులకు మంచిగా అయిండు. మళ్ళీ ఒక డబ్బా కొనుక్కున్నాడు, పోయి అడవిలో పడ్డాడు. అడవిలో పడి ఇగో అత్తమ్మ మా కుటుంబం అంతా ఫోన్ చేసిండు, ఇగో ఇది లాస్ట్ వార్నింగ్, నీ బిడ్డ వల్ల నా పానం పోతుంది, నీ బిడ్డ వయసమ్మ వల్ల నేను చచ్చిపోతున్నా,
వయసమ్మ వల్ల నువ్వు నా పానం తిత్తవా, నేను ఎంత మంచిగా చూసుకుంటున్నావు, నువ్వు మంచి నా కర్రె ఉన్నా అనుకొని భయపడుతుర్రా, నా మనసు మంచిది, నేను బాగా గొప్ప స్థితిలో చూసుకుంటా నీ బిడ్డని, నన్ను కొంచెం నమ్ముర్రి, నీ బిడ్డలే నేను బతుక, నీ బిడ్డ వల్ల నేను చచ్చిపోమంటే చచ్చిపోతా, నేనేం తప్పు చేసినా నా గవర్నమెంట్ హాస్పిటల్ అడుగుపోరి, 30-40 వేల జాబ్ ఉన్నది, మా కుటుంబం నిజపెడతా, నా అన్నదమ్ములు నీ బిడ్డను అద్దంటుర్రు, నా తల్లి నీ బిడ్డను అద్దంటుంది, ఇంటికైతే చంపేస్తామంటుర్రు, నీ ఇంటికి వచ్చి నేనుంటా, నీ బిడ్డని చూసుకొని నీ ఇంట్లోనే నేనుంటా, నేను కట్టం చేశాను, ఇల్లు సంపాదించుకుంటాను, ఏమన్నా ఒత్తి తీసుకుంటా, లేకపోతే లేదు, నీకు ఈ బిడ్డ వల్ల నేను చచ్చిపోతున్నా, నన్ను ఇంట్లోకి రానిస్తారా లేదా అని కుటుంబం అంతా మా వాళ్ళందరికి ఫోన్లు చేస్తే మేమందరం బాధపడు రోగం, అయ్యో నా బిడ్డ వల్ల చచ్చిపోతాను బట్టి ఎట్లా, పొద్దున్నుంచి ఫోన్ చేస్తే మీరు రాత్రి 9 దాకా ఆలోచించుకున్నాం, ఎట్లా చిట్టి అంటే, ఎందుకమ్మా నాకు లగ్గం వస్తే చచ్చిపోతాడంటేనమ్మా, తప్పు నాదమ్మా, చచ్చిపోతాడంటే సిట్ అంటే అమ్మ చచ్చిపోతా, ఇది జాలిదే అమ్మ చచ్చిపోతాడా అమ్మ రద్దు రమ్మనమ్మ చేసుకుంటా, నా వల్ల ఒకళ్ళు చచ్చిపోవద్దు రమ్మనమ్మ, మరి చేసుకుంటా రమ్మని చచ్చిపోకని చెప్పి పొద్దున్నుంచి పడితే డబ్బా పట్టుకుని పోసుకున్నా అంటే అక్కయ్యల కొడుకులు అందరు వచ్చి, పిన్ని నల్లగున్నం దగ్గర ఉంది, తెల్లగున్నం దగ్గర ఏమున్నది, ఫోన్ తీ పిన్ని మంచిగా ఆదుకుంటాడు, ఆడు కళ్ళు తాగాడు, మన్ను తాగాడు, ఆడు ఎవరితో దోస్తులతో తిరిగాడు, లంగ కాదు దొంగ కాదు, ఏసుంటి లేవు, నేను గవర్నమెంట్లలో మాట్లాడుకున్నాం, అందరితో అడిగితే ఆడు అరిగాడు మంచోడు, ఆడు ఒక్కటే పని డ్యూటే కుడుతూ ఇల్లే కుడుతూ అని కళ్ళు మొత్తానికి తాగాడు, అసంటోళ్ళకి ఇస్తే పిల్ల బతికిపోతుంది, ఇలా రేపు కళ్ళు తాగేటోళ్ళు ఉన్నారు, పిల్లల్ని చంపేటోళ్ళు ఉన్నారు, అద్దు పిన్ని ఈరు అని పిల్లలు జల్లగలని అంటే సరే తీ మరి అని ఒప్పుకున్నాక అంత మేము అందరం పోయి ఆడ కూర్చున్నామమ్మ, ఆడ ఊకున్నాక ఆయన లంచిండు, వచ్చినాక అయ్యో ఇట్లా చేసిపోయిన ఆడు వనసైవే, ఇక ఆయన ఒకటి లవ్వు, ఫోన్ చేసుకుంటా వయసమ్మ కావాలి, ఈ అమ్మది ఏం లేదు, ఈ అమ్మ ప్రేమించుడు కాదు కానీ ప్రేమిస్తుంది, ఇది ప్రేమ లేదు భీమ లేదు, నాకు లగ్గేమద్దన్నదమ్మా, ఇంట్లో పడి సత్తన్నది, నేను నా దగ్గర ఉంటాన్నది, నేను అనవసరంగా చేతులు పెట్టి ఇప్పుడు నేను చచ్చిపోతున్నా, నేను కొట్టుకున్నా తిట్టుకున్నా ఇది నాకు దొరికేటట్టు లేదు, ఇసబెట్టిపోయిన అయిపోవు, ఇక వచ్చిండు అడ్డము దుడ్డము ఆడపోయి మొత్తం అంతగా పిల్లని తోలుకొని పోయి తాళి కట్టుకొని వచ్చిండు, నేను మీ మాకల దగ్గర ఉన్నాం, వాళ్ళ ఇంట్లో తెలియదు మందు తాగినట్టు కూడా తెలియదు వాళ్ళ ఇంట్లో, వాళ్ళకి తెలుసు, వాళ్ళే కొండ వాళ్ళు లేచిర్రు, దావకాలు లేచిర్రు, వాళ్ళే కుటుంబం అంతా దావకాలను ఉన్నారు, వాళ్ళింట్లోనే వేయండు, మా ఇంటికి రాలేడప్పుడు వాళ్ళింట్లోనే తాగిండు, వాళ్ళే కుటుంబమే, ఏం చేసుకురో ఏం కథనో తెలియదు, 8 రోజులు అయినాక మందు తాగి చచ్చిపోతుందంటే అరే చచ్చిపోయేటట్టున్నాడు, నా పిల్ల వల్ల దేవుడు నాకేం శిక్ష చేసి మునుగుతాడు, పోంతి గంగల పోంతి అమ్మ చేసుకోవే, మంచి మనసు చెడ్డ మనసు పోంతి అంత మోగోళ్ళే, మనం మార్చుకుందాం తీ అమ్మని ఇచ్చిన కర్మంకు ఆటము దుడ్డము లగ్గం జరిగిపోయింది, లగ్గమైనాక అత్తమ్మ నాకు ఏం పెట్టవా, నాకు ఏం లేదా చెప్పు, నాకు మా అమ్మగారు ఆ నిజామాబాద్ పోతే ఈ ఇంత ఆస్తి చూసిరు, 4 ఎకరాల పొలం 20 లక్షలు ఇస్తున్నారు, మరి ఏమన్నా ఇయ్యవా అని అంటే నాన్న ఏం దిక్కులేదు, పిల్లకు పెళ్లి చేసుకున్నప్పుడు ఇవన్నీ గుర్తురాలి, అడగలే, అప్పుడు అమ్మాయి ఒక్కతే కావాలన్నాడు, 2-3 నెలలు అయినాక మొదలు పెట్టిండు, అయ్యో గిట్ల ఎందుకు అంటున్నావు నాన్న, ఇప్పుడే మేము ఇంకా బాగులు 20 లక్షల బాగు ఉన్నది, ఇప్పుడు 10 లక్షలు తీసి నీకు ఇవ్వాలని అంటే 30 లక్షలు అప్పు అయిపోతుంది, బతుకు బస్ స్టాండ్ అవుతుంది నాన్న, కొద్దిగా ఒక 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు ఒప్పుక పట్టు ముట్ట చెప్తా, ఇప్పుడు మా అన్నం ఒక బండి పెడతా తీసుకో, ఒక బండి పెట్టిన ఒక సైన్ వేసిన అని మెడకు, అని మెడల మన్ను పడానికి ఒక సైన్ వేసిన, ఇక మళ్ళా నా బిడ్డకు 2 తులాల సైన్ 10 లక్షలు బాగా తెచ్చుకున్నమ్మా, మళ్ళా ఏమయ్యప్ప అంటే 3 రోజులకు మళ్ళీ గుండె వాళ్ళు కొడతాడు మా నా బిడ్డని, ఏమి చెప్పా మీ అమ్మ ఏమి చెప్పా అంటే ఎట్లా ఇంత గొంతున అంతనో ఇస్తా అని దీనికి పుస్తలు చేయించిన సైన్ చేయించిన, అత్తమ్మ నాకు తావులేదు, భూమి ఈ ఊళ్ళో మొత్తం తావులు అమ్ముడు పోతున్నాయి, ఒక తావు అని అత్తమ్మ అన్నాడు, అయ్యో పోంతి అమ్మ మా అమ్మ చూసామన్నది, అమ్మ నీ దగ్గర ఉంటున్నా కానీ నేను యూట్యూబ్లో వచ్చిన పైసలు నీకు కూడా కొంత సహాయపడతా, అమ్మ బాగా అవుతుంది 4 రోజులైనా కొంటాయంటే, అమ్మ ఇప్పుడు కోనమ్మ తావులు అయిపోతున్నాయి అమ్మ అంటే 2 గుంటలు తాగు కొన్న గిడ ఈపిత్తమ్మ అన్ని కనీలు బాతురు మీకు బొంగ అనిపిస్తుంది, 2 గుంటలు తాగుంటే 12 లక్షల రూపాయలు 2 గుంటలకు, 12 లక్షల రూపాయలకు మొత్తం బాగులు తెచ్చాడు, పైసలు కట్టుకున్నా అమ్మ అయ్యా నీ పేరట్ నీ ఎత్తా నువ్వే ఉంచుకు, నా బిడ్డను ఏమనకు, నా బిడ్డను ఏం చేయకు, ఆ చిన్న పిల్ల తెలిసి తెలక నాకు ఏమన్నా చెప్పు, ఇవరికి నువ్వు పానం తీసుకున్నవే, నువ్వు అసలు పానాలు తీసుకోకూర్రి, కట్టెలు అత్తుంటాయి పోతుంటాయి, అందరికి వస్తాయి కట్టెలు, పానాలు తీసుకుంటారా తీసుకోకన్నా, సరే అన్నాడు, సరే అయినాక ఆయన ఏం చేసిండు, మళ్ళీ 4 నెలలు అయింది, 4 నెలలు అయినాక అత్తమ్మ మా ఇంటికి పోతే మా అమ్మని చూసి వస్తా అన్నాడు,
ప్రెగ్నెంట్ అయింది మన సిటీకి 2 నెలలు అయింది. లగ్గమైనాక 2 నెలలకే 3వ నెల వాడుకు ప్రెగ్నెంట్ అయింది. ఆ ప్రెగ్నెంట్ ఆవిడ చూసిండు, ఆ నెత్తి శాఖ అయిపోయింది. ఇక అబ్బా ప్రెగ్నెంట్ అయింది, ఇది ఈయన ఉండిపోతుంది. ఇప్పుడు డబ్బాసులు చేయాలి నేను. పిల్లలు ఉట్టిర్రా, పైసలు ఇయ్యరు, ఇద్దరు ఇయ్యరు, అర్ధచ్చిన ఇద్దరు ఇయ్యరు అని చిట్టి మీ అమ్మకి చెప్పకు ఈ ప్రెగ్నెంట్ తీపిస్తా అని పోయిండు. సర్కారు దాఖలోకి వెళ్ళి ప్రెగ్నెంట్ తీపిచ్చిండు. మీకు కూడా చెప్పలేదు? అది లీవ్ పోసుకున్న సంగతి నాకు తెలియదు. ఆయనతో మా చిట్టి నాకు చెప్పలేదు. ఇక మీ అమ్మకి చెప్తే మరి అది ఉండదు, మీ అమ్మ కోపం కత్తది. పిల్లలు నా పెద్ద కొడుకు చిన్న కొడుకు పిల్లలు అవుతుర్రు, అమ్మ చిన్న వయసులో కాన్పు అయితే ఉంచుకోవాలా, తీపించుకుంటే మంచిగా ఉండదు, ఏం కత్తి అమ్మ అందరికి ధైర్యం చెప్పినా నాని అడ్డముద్దు దాని కానుపు లేని వాళ్ళు ఎంతమంది ఎడుతుర్రు. అయినా కానుపులు తీపించుకోవద్దు, ఉంచుకో, ఏమన్నా కానుపు అయితే తీపించుకోకూడని ముందే చెప్పినా, నాకు తెలియకుండా కానుపు తీపిచ్చేసిండు. తీపిచ్చి ఆయనతో ఏర్పడకుండా నా బిడ్డ మంచం మీదనే పడిపోయి ఉంటుంది. ఏమైందమ్మంటే చెప్తలేదు, చెప్తే మంచిగా ఉండదు, చెప్తే మంచిగా ఉండదు అంటే ఇది ఎక్కువ మాట్లాడదు, ఎక్కువ వరది, భారీ గుణం, భారీ గుణం, ఎవరితో కూడా ఎక్కువ మాట్లాడదు. ఒక యూట్యూబా అమ్మ అన్నం వండినవా, అమ్మ అన్నం వేయు గింతే. ఇక ఏ బయట శోభత లేదు, బయటకు ఇదే బండి రోపుకుంటుంది, ఒక యూట్యూబ్ తీసుకుంటుంది, అన్నదమ్ముల శోభత పడుతుంది. ఇక గింతే. ఇక మళ్ళీ అది మరుతున్నా, ఏం చేయాలి, మొత్తం నెత్తి పని చేస్తలేదు. ఇక బయటకి అట్లా అయిందా. అయినాక మళ్ళా 4 రోజులు అయినాక మళ్ళీ ఇక మళ్ళీ 3 నెలలు అయినాక మళ్ళీ నెల తప్పింది. ఇప్పుడు 11 నెలలు వెంటనే మళ్ళీ ఇక ఒక 2 నెలలు అయిపోయింది, 2 నెలలు 3 నెలలు అయిపోయింది. 3 నెలలు అయిపోయినాక మళ్ళీ నీళ్ళు పోసుకున్నది. మళ్ళీ నీళ్ళు పోసుకుంటే ఇప్పుడు మళ్ళీ 4 నెలలు. ఇప్పుడు 4 నెలలు అయినాక ఏం చేసిండు, మా ఇంటికి పోదాంప, మా ఇంటికి పోదాంప అంటే మీ ఇంటికి ఎందుకు రావాలా, మీ వాళ్ళు ఎవరికి నా మీద ఇష్టం లేదు అని మా చిట్ట అన్నది. మా చిట్టని వారికి అలా అన్నదమ్ములు ఫోన్ చేసిర్రు, అవురా కోట్ల ఆస్తి వస్తుండరా, 4 ఎకరాల భూమి వస్తుండరా, 1 కోటి రూపాయల ఆస్తి వస్తుండే, 20 లక్షలు పోతున్నారు, దొంగ చేసుకునేవారు, రావుడిని చేసుకునేవారు అని తల్లి కుటుంబం అంతా బండు తిట్టుడే. రోజు ఫోన్లు చేసుకుంటా నా బిడ్డకు నెత్తిన ప్లేసింది. అమ్మ బగ్గ తిడుతుర్రు, అమ్మ నేనేమన్నా నువ్వు అమ్మకి ఈడేరి మీరు రికార్డు చూడుర్రి, రికార్డులు అలా పెట్టి చూసారు కదా, మేము ఇంకా అవన్నీ రికార్డులు వేయలేము, ఇంత పెద్దగా వస్తుందని మాకేం గుర్తు. అది ఒకటే చిన్నది, అమ్మ బాగా తిడుతుందని తెల్లందాకా రికార్డు చేసి దొమ్మ నీ కడుపు కాల, నీ కడుపు దులుపా, నువ్వు చచ్చిపోని, నా కొడుకు నాగం పట్టించినవేందే, నేను 3-4 రోజులు ఎంపి పారెత్తా, నాకు పెద్ద నా కొడుకుకు ఎంబెల్ సపోర్ట్ ఉన్నది, గుండగల సపోర్ట్ ఉన్నది, మేము నిన్ను ఎంపుతామంటే 3 రోజులుగా బయటకు ఉన్నప్పుడు కొడుకుని అదుపులో పెట్టుకోవచ్చు కదా, మరి తీసుకుపోనుంటివి, తీసుకుపో. నీ అవన్నీ వర్రే బాధలు. ఇడు అందగాడు కాదు, సందగాడు కాదు, ఆడొక పెద్ద పదవి ఉన్నోడు కాదు. కావాలంటే నీ అన్నదమ్ములు నీవు తల్లి అచ్చికొండపోయి ముంచుకుంటా అయిపో. మరి కూడా అద్దు, నాకు కోట్ల ఆస్తి వస్తుంది, నీ బిడ్డ అంతా నిజపెట్టిపోతా, అమ్మ నేను నెమ్మడి పడుతున్నా. ఇక పోయిర్రు అమ్మ, ఇవన్నీ తిట్టినాక ఏం చేసాడు, దీన్ని చంపుతానే అడిగి వలకపోయిండు. ఆనే చంపుతారు దీన్ని చంపుతాను చిట్టిని కాళ్ళు మొక్కుతా, కాళ్ళు మొక్కుతాడట, కాలు మొక్కి రిగల్ లేకుండా కాలు మొక్కుతాడట, కాళ్ళ మీద దీని కాళ్ళ మీద పడ్డాడట, నువ్వు ఎట్లా నాకు దొరికినవని, నువ్వు ఎట్లా దొరికినావు, నువ్వు దొరకపడికెళ్ళి బతికిపోయినా అంటే నమ్ముతారా నమ్మరా, సేపు అమ్మ చంపుతారని వాళ్ళని అనుకుంటారా. ఇయో నీ కాళ్ళు అందంగా ఉన్నాయి, నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు ఎట్లా దొరికినావని తన కాళ్ళ మీద అన్నాడట. పండితో మా అమ్మలు ఇంటికి పోదంతా, మా అమ్మని ఒప్పించిన నాన్న ఉందాం అని తోలుకొని పోయిండు. పోయినాక నేను ఆడేమని అత్తమ్మ సామాన్ పెట్టు తీసుకొని పోయి అన్న ఉంటా అంటే చంపెత్తన్నారు. నాన్న ఒక 2 ఏళ్ళు ఆగురు, ఒక్కరు ఉంటుందాకా ఆగుర్రి, నేను మా ఊళ్ళకి వెళ్ళి 20 మందిని తీసుకుపోయి ఆడేడ మాట్లాడి కులంలో మాట్లాడి నేను అప్ప చెప్పత్తా. ఇప్పుడు మాత్రం నేను దోలేయను. ఎందుకు దోలేయంటే మీ వాళ్ళు ఎంపుతా అంటారు, వేరే సంబంధం చూసిన అంటారు. మొన్న గవర్నమెంట్లో తెలిసింది, మళ్ళీ ఒక జీతాలు దాన్ని ఉంచుకున్నాడట. ఇది మొన్న తెలిసిన మ్యాటర్. నా చిట్టి చచ్చిపోయినప్పుడు నేను అలా పోతే అలా నర్సులు చెప్తుర్రు, అమ్మ మీరు కనిపెట్టిరా, తెల్లందాకా 1 2 దాకా పోతుందంటే 2 11 పోతాడు. ఎటు పోతున్నావంటే నోట్లోకి వెళ్ళి మాటనే లేదానికి. ఎటు పోయినావు, అమ్మ దగ్గరికి పోయినా. ఇప్పుడు ఎందుకు పోయినావు, ఈ రాత్రి ఎందుకు పోయినావు, పొద్దున్న దాకా పోవచ్చు కదా అమ్మని చూసుకునటానికి. తెల్లందాకా అమ్మగాను కావాలా నీకు, తెల్లందాకా ఉంచుకున్నట్టు మీకు తెలిసి కన్ఫర్మ్ అయ్యిందా? ఫస్ట్ నుంచి మాట్లాడుతుండు ఫోన్లు. మా ఇంట్లో ఉండడు, మొత్తం ఫోన్ పట్టుకుని బంగ్లా మీద గురుకుతాడు, అడవిలో గురుకుతాడు, కొట్లో గురుకుతాడు, మొత్తం ఫోన్లు. దీన్ని పట్టించుకోలేడు. ఇక్కడ నటిస్తుండు, కాలు మొక్కినట్టు చేసినట్టు నటిస్తుండు. పోయిండిగా తల్లిని వరకు తల్లి దగ్గరకు పోతే, అవును పైసలేవి, నీ పైసలేవి, ఒక 10 లక్షలు 1 కోటి రూపాయలు నాకు ఆస్తి వస్తుంది నా కొడుకుకు. అదే మా చిట్టమ్మని తోలుకొని పోయింది దాని కొంపకు. తోలుకొని పోయినాక ఇదేమో మంచిగా బతమని పోయింది. పోయినాక ఆ రోజు చంపేటోళ్ళు కట్నమేదే
కట్నం ఏడ తెచ్చినవే, ఇత్తడి బోల్ లేవే, ఇత్తడి బాసన్ లేవే, ఇప్పుడు 50 లక్షలు కట్నం తెస్తే నా ఇంట్లో ఉంచుకుంటా, లేకపోతే ఇయ్యాల నరికి పారేస్తా నేను. నాకు గుండగాలు తెలుసు, నా కొడుకులు ఎమ్మెల్యేలలో తిరుగుతుర్రు, నీ బతికెంత నువ్వెంత. నా ఇంటికి వస్తామని పోయింది, కారం పోటీ డబ్బడి తెచ్చింది, మొత్తం పెయి మొక్క రెండ కొట్టింది. కొట్టే వరకు దీని కళ్ళు కనిపించలేవు కదా. అంగ పెట్టిర్రు, మొగడు అది మస్తు కొట్టిర్రు. బాబా అరి 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 అంటే అరేడ కనిపిస్తాడు దీనికి, కళ్ళలో కారమే కొట్టి. బాబా తుక్కు 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 కొట్టిర్రు. కొట్టినాక దగ్గర తీసుకున్నాడు. అది మొత్తం ఎంటికలని వీకేసింది, గోన్ని ఎంటికలు వీకేసింది, ఇవన్నీ పక్కన ఎంటికలని వీకేసింది బిడ్డ. ఇక ఆయన అయ్యో గిట్ల నన్ను చంపుతారు, ఏడ చేస్తుంది ఇక. అది పోలు 3 పోలు జోబులు పెట్టుకున్నాడు. అయ్యో ఏంది ఏంది అనే వరకు అబ్బా నా మీద పడుతుంది అనుకున్నాడు. దీని మొఖాన కొన్ని నీళ్ళు కొట్టిండు, బండి ఎక్కించుకుని మళ్ళీ నా దగ్గరికి వచ్చిండు, నా ఇంటికి వచ్చిండు. మా అమ్మ ఇడికి వచ్చిందమ్మ, కారం పొడి నేను ఫోన్ అద్దన్న కొద్ది ఇంటికి తొలకపోయిండే, కారం పొడి వచ్చి తుక్కు కొట్టిరమ్మ, ఈడు కూడా కొట్టిండే నన్ను చెప్పింది. కొట్టిర్రమ్మ, మరి ఈయన కాపాడు వెంటనే కాపాడాలి కదా, కొంచెంసేపు దాకా కొట్టిర్రట. కొంచెంసేపు దాకా కొట్టిరమ్మ, ఇట్లా ఎట్లా జరుగుతుంది అమ్మ అన్న వరకు నాకు కొంచెం డౌట్ వచ్చింది. నువ్వు కూడా ఇద్దరు పోయి చంపుతాను కొండ వేరు అంటే కాళ్ళ మీద పడ్డాడు. నా తల్లిని నేను చంపుకుంటానా, మా అమ్మ సడేలో కారం కొట్టింది, నేను దూడ్చినా నీ ముఖం కడిగినా, మా అమ్మ కొడుతుంది నాకు తెలియదు, అత్తమ్మ నేను మళ్ళీ సరి పోను, అది కట్నం అన్నదమ్ములు ఏమంటున్నట్టు. అరే ఇప్పుడు ఇయ్యాల ఎంపిరాపో, ఇయ్యాల ₹1,00,00,000 కట్నం తెస్తా నీకు. నిజామాబాద్ సైడ్ బాగా డబ్బు ఉన్న వాళ్ళు మొత్తం పొలాలే ఉన్నాయి అటాలకు. మాకేం దిక్కున్నది, ఇండ్లు కట్టి 20 లక్షలు అప్పు చేసుకున్నాం, ఈయనకు రూపాయలు ఇచ్చి 10 లక్షలు మొత్తం 30 లక్షలు అప్పు చేసుకున్నా. ఊరి బంధం వచ్చింది, నా బిడ్డ ఏమన్నది, అమ్మ ఈ డబ్బులో పైసలు సంపాదించి ఆ పైసలు అంతా నేను కడతా, నా కొడుకులకు పని లేదు, పాట లేదు, చదువు లేదు, వాళ్ళు ఘోరంగా బతుకురు, ఒక ₹100 కూడా ఏం పంచుకుంటలేరమ్మా. ఇగో దీంతోనే బతుకున్నది, దీంతోనే బతుకు. గది ఉన్నది ఇప్పుడు నాకు. నా అమ్మవారి కళ్ళు కనిపించాక అమ్మా సరే ఇవన్నీ ఆ అబ్బాయికి తెలుసు, మొత్తం ఆ అబ్బాయికి ఆస్తులు వస్తాయని తెలుసు, పెళ్లి చేసుకుంటే వేరేగా ఉంటుందని తెలుసు. మరి ఇంత తెలిసి ట్రాప్ చేశాడు అనుకోవచ్చా మీ అమ్మాయిని? అంటే ఎందుకు పర్టికులర్ గా మీ కుటుంబాన్ని టార్గెట్ చేయడం, ట్రాప్ చేయడం? మీకు వాళ్ళకి ఏమైనా గొడవలు లాంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంతకు ముందు ఏమైనా తెలిసినా మీకు ఏమైనా హరిబాబు? గొడవలు లేవు. నా బిడ్డ అద్దా అనుకుని ₹1,00,000 కట్నం ఆశపడ్డారమ్మా. వాళ్ళకు డబ్బు కావాలి, డబ్బు పీస అని చిన్న రూపాయలు ఇచ్చిన. నా బిడ్డ ఏం లేకున్నా కానీ ఒక 4-5 మూటల బట్టలు కొనుకొచ్చింది దీనికి. నా బిడ్డ అవి చెప్పులు కావవి, మళ్ళీ బంగారు పేరు పెట్టాక కూడా ఎండు సైన్లు వేయించింది. 4 రోజులైనాక బంగారు బ్లాస్లెట్ వేపిస్తా నీకు ఆనికి. దీనికి బంగారం సారణ పెట్టలేరు వాళ్ళు, నా సొమ్ము తినుకుంటా. ఇప్పుడు మందం బావా ఎండిది కొనుక తీసుకో అని ఎండి బ్రాస్లెట్, ఎండి పేరు, నీ బంగారు పేరు పెట్టంగా కూడా అంత మంచిగా చూసుకున్నది. చూసుకొని వచ్చినాక ఏం చేసిండు, ఏమన్నది ఫోన్ చేసి 3 రోజులు అయినాక ఎంపెత్తాము నీ బిడ్డని అంటే నేను కూడా కొంచెం నిలబెట్టుకున్నా. ఇగో నువ్వేమనుకుంటున్నావో నాకు తెలియదు, నీ కొడుకుని తీసుకోపోవే, నాకు అద్దు, నీ కొడుకు అద్దు, మీ కుటుంబం అద్దు, మీ కుటుంబం నాశనం కానీ నా బిడ్డను చంపేటట్టే ఉన్నారు. ఏయ్ నువ్వు నడింట్లోకి వెళ్ళినాడు, నడతామన్నాడు, మరి లొల్లేదాకా చూడకు, నా బిడ్డ నీకు అద్దుగా. మీరేమేమో ప్రయత్నాలు చేస్తుర్రు, నువ్వు రోజు ఒకటేంగా పోతున్నామంటే మీరేమో నిర్ణయాలు తీసుకుంటుర్రు, నా బిడ్డను చంపేటట్టున్నారు. 5-6 నెలల నుంచి వెళ్ళి వచ్చింది, 5-6 నెలల కాంచెల్లి నా బిడ్డను టార్చర్ పెడుతురు మీరు. దానికి నెత్తి నొప్పి లేస్తుంది, అక్క మాట్లాడేది ఓరుడు దానికి పడది, నెత్తి నొప్పి లేసి పడిపోతుంది, మీరు అద్దు దయచేసి అల్లుడు నువ్వు ఇంటికో అని అన్న. ఏ అత్తమ్మ ఇప్పటి నుంచి అడుగు పెట్ట నేను మా ఇంటికాడ, మా అన్నలు మా అమ్మ నీ బిడ్డని చంపుతానే పట్టుబట్టిర్రు, మొత్తం కట్నం పిల్లని మాట్లాడి పెట్టిర్రంట. నేను కూడా ఒక ఫస్ట్ దీన్ని చేసుకుని ముందు పోయి చూసొచ్చిండు, దాన్ని చూసొచ్చిండు. అవరా వాళ్ళు ఇత్తని ఫోన్ చేస్తుర్రు, అరే దాన్ని చంపేసిరా నా మాటినరా, నేను ఎంబెల్లిలో తిరుగుతా. 3 నెలలు కానీ ఇక 3 నెలల్లో ఏంది 3 నెలలు 3 నెలల వారికి 3 నెలలు కూడా పట్టది. ఎంబెల్లి ఉన్నాడు, ఒక్క ఫోన్ చేస్తే మనం 4 నిమిషం పెడతాడు, ₹1 మన ఖర్చు తలగది, దాన్ని చంపేసి రాకు అని ఆయనతో 3 రోజులు ఆయుధ పెట్టిన. 3 రోజుల దాకా వేయండమ్మ. మా సిటీ నా దగ్గరకు వచ్చింది, అమ్మ 3 ఫోన్లు తీసుకొని పోయిండమ్మా. ఎటు వేయండమ్మా అంటే ఏమన్నా చెప్తున్నా అల్లరి పెట్టుకుంటుంది, ఏమన్నా వేసుకుంటుంది, చిన్న మనసత్వమే, ఏమైనా మనసు తాగుతుందో ఏమైనా వేసుకుంటుందో అని సిట్టి మొగల గురించి ఊక ఆలోచన పెట్టుకోవద్దు. ఏటన్నా పోని ఏటన్నా చేయని, ఇంటికైతే అత్తుండు కదా, మళ్ళీ ఊక ఎటు పోతున్నావు అంటే నన్ను ఊక రద్దు పెడుతురని ఇదొక నరకం అనద్దు. మనం ఏం ఊహించుకుంటుండో ఏం చేస్తుండో నేను రేపు మాట్లాడతామ్మా, కొద్ది ఓపిక పట్టి అని ఒకరోజు చెప్పిన.
3 రోజులు చచ్చిపోతానంగా ఒకరోజు చెప్పిన. ఒకరోజు అయినాక దీనికి బాగా వాంతులు అవుతున్నాయి అమ్మ, కక్కుంటా పడిపోతుంది, నిద్ర పడితే అట్నే పడిపోతుంది సోయి తప్పి. ఇక ఇదొకటి తిన పెడుతున్నా. 3 రోజులు అయినాక 3 రోజులు వేయండి అట్నే. ఇక రేపు చచ్చిపోతానంగా అమ్మ, నేను ఇక్కడ ఊసరలేదని మంచాలవా అన్న. ఆ చిన్న నాకు ఒరిగింది. ఒరిగి అమ్మ పెద్దది నాకు ఫోన్ చేస్తా, చిన్నది నాకు ఫోన్ చేస్తా, ఇద్దరు ఫోన్లు కలుపుకున్నది. కలుపుకొని నా కొడుకుకి ఇస్తావా నీ బిడ్డని, మరి నీ బిడ్డలు పెద్దోళ్ళు కదంటే మా చిన్న కోడలు ఏమంటుంది, నీ కొడుకు గింత పిల్లగాడు కానీ నా 2 బిడ్డలు నీకు అంట పెడతా, నువ్వు ఎట్లా దొరకాలి చిట్టి, నాకు నువ్వు ఎట్లా దొరకాలి, నువ్వు కొడుకును గాను, నాకు 2 బిడ్డలు పుట్టిరు చిట్టి, నువ్వు కొడుకును గాను, నీకే ఇస్తా నా బిడ్డల్ని, నీకే ఇస్తా. కొంచెంసేపు టైం పాస్ చేసుకుర్రమ్మ. టైం పాస్ చేసుకొని ఒక్క పక్క బంగారం లెక్క నవ్వుతుంది. నేను అనుకున్నా నవ్వుకొని అదిలతో మాట్లాడుకుంటుంది కదా అని 10 కూర్చున్నాం. కూర్చొని అమ్మ పండుగపోయే నాకు నిద్ర వస్తుంది అంటే అమ్మ ఇంకా కొంచెం ఊకుందేమో అన్నది. పండుగపో అమ్మ నిద్ర వస్తుంది, ఊక తెలుతూనే ఉంటే ఎట్లుంటుంది, పొద్దులేసి ఆ పని గడటేలా పెట్టుకున్న మొత్తం అంతా పని చేసుకోవాలా, పండుగపో అమ్మ నీకు నీరసం వస్తుంది, అమ్మ గుడ్లు తింటావా అని ఇన్ని గుడ్లు గోలిచ్చిన. అది ఉల్లిగడ్డ ఏమేయక ఫ్రై మొత్తం అట్లా ఫ్రై చేసి గింత పెట్టిన నేను అన్నం. తింటరా కడుపు నిండా తింటరా అంటే దయ్యం రాక్షసి లెక్క తిన్నాడు. ఇర్రమర్ర చూస్తుండు. అల్లుడు నీ కడుపులు ఏమన్నా ఉంటే చెప్పు, మరి ఎటేటో చూస్తున్నావు, నాకు భయం పడుతుంది నీ చూస్తుంటే. అత్తమ్మ ఏం మాట్లాడుతున్నావు చిట్టి, ఏమన్నా నువ్వేమన్నా, మేము ఏమంటలేము, నేను నా కొడుకుల కంటే ఎక్కువ యాదుకుంటున్నా నేను అంటే, ఏం లేదు అత్తమ్మ అన్ని కామని అన్నావు కదా, అంతే ఏమున్నాయని లొల్లులా గొడవల అన్నాడు. సరే అన్ని పోయి పండుకున్నా. నా బిడ్డ పోయి ఆడు నా బిడ్డ పండదాకా చూసాడు. వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయి వాళ్ళిద్దరు అన్నలు తల్లి ఈడు నలుగురు ఒక ఇంట్లో కూర్చొని మాట్లాడుకుర్రంట. మళ్ళీ వాడే చెప్తుండు పోలీస్ స్టేషన్లో. మాట్లాడుకొని ఏ రకంగా ఎంపాల కీకలు పెట్టకుండా మత్తో మరి సూదేసిండో మరి మూతికి మత్తు పెట్టిండో తెలియదు. నా బిడ్డ స్టాండర్డ్ బిడ్డ అర్థుండే. అయితే ఏం చేసిండు, గిల్లెని వాడి సచ్చినమ్మ, నేను ఇళ్ళని వాడి సచ్చిన కానీ ఆ కూలర్ ముద్ర వాడ మా ఆయన బయట వారేక ఆ కూలర్ తెచ్చి నా పంత కాడ పెట్టిండు. వాళ్ళ రూమ్ అది అల్ల వంటరాలు. ఆయనతో ఆ కూలర్ గాలికి నాకు వెళ్తే మంచిగా ఉంటలేదు, గోళీలు వేసుకుంటున్నాను కదా, నాకు చచ్చిపోయినదిరా, నాకు వచ్చింది. పండుకున్నా. ఇక మా ఆయన కళ్ళు కనిపించాయి, ఈ కన్ను మొత్తానికి వేయింది, కన్ను గింతే ఉన్నది. పడిపోయినాం మేమిద్దరం. చూసిండు మమ్మల్ని, చూసి 11 గంటలకు వేయిండు. ఏ రకంగా ఎంపాలి అన్నయ్యలు ఏ రకంగా ఎంపాలా, మీరు చాలా మందిని చంపినోళ్ళు, మీరు పెద్ద గ్రౌండ్లో మొత్తం 100 మంది గుణగాలు వేసుకొని తిరిగినోళ్ళు, ఏ రకంగా ఎంపితే బయటకు రాకుండా ఉంటుంది అని వాళ్ళ సలహా తీసుకున్నాడు. తమ్ముడు నీకు ఎంపుతావా చంపు, లేకపోతే నైట్ వస్తాం మేము, నీకు సపోర్ట్గా వస్తాం, నువ్వు వెనక ముందు చూసుకోవడం మంది ఉన్నారా లేదా, కరెక్ట్ 12 ఏం కానీ 1 ఏం కానీ వస్తాం అని సలహా వీళ్ళు ఇచ్చిర్రు. ముందు వచ్చిండు, కుక్కలు కూడా మొరుగుతున్నాయి. ఆ టైంకు నేను లేచిన, ఆడొచ్చిండు కుక్కలు బాగా మొరుగుతున్నాయి అని చూసిన. అమ్మో దొంగలమ్మన్ను అని మళ్ళీ ఏంటంటే ఇంట్లో కురికి పడిపోయినా. మొత్తం అలా వచ్చిర్రు, తల్లి పెట్టిర్రు, సౌండ్ లేకుండా గుద్దిర్రమ్మ, ఎంటికలు పట్టి ఈ రక్తం మొత్తం మంచాలన్నీ రక్తం వేసి వేసి గుద్ది ఇలా పడిచిండు మొత్తం పొడుచుడే. ఇక అన్ని పొడుచుడే, గుద్ది ఇవన్నీ కత్తి గీతలే. ఇక ఇల్లు పొడిచిండు. ఇల్లు పొడితే పక్క వీడికి పడ్డది. వీడికి మంచిగా కోసుకున్నాడు, చక్కదానం కోసుకున్నాడు. నాకు కొంచెం దొరకలేడు. కోసి ఇగో నీ కాలు మొక్కుతా, నీ దండం పెడతా, మా అమ్మ లేదు నేను బతుక, మా అమ్మ అంటే పిచ్చి పానం, నేను లేదు మా అమ్మ బతుకది, గుండె వాళ్ళకి చచ్చిపోతుంది, దాని మీదనే నాకు ఆశ పక్క, నాకు ఫుల్ సపోర్ట్ ఈ అమ్మ, నాకు ఓళ్ళు సపోర్ట్ లేరు. మా కాలు మొక్కుతా పెట్టిపో, పారిపో, నేను మా వాళ్ళకి చెప్పను, నువ్వు కొట్టినమని పారిపో, మా అమ్మకు తలుపు కొట్టి ఇట్లా చేసినా చెప్పి పారిపో, లేకపోతే తలుపు తీసి పారిపో, మా వాళ్ళు అప్పప్పుడు లేస్తుంటారు, నన్ను చూస్తారు, నువ్వు వారిపో అంటే మెడ మీద కూర్చొని ఇట్లా పట్టుకొని నేను చంపితే పూర్తి చంపుతా కానీ ముత్తమంతా పడుతున్నా, కాలు మోగుతా చంపకు, ఇప్పటికే పానం పోతుంది, సత్తన బత్తన తెలియదు, నువ్వు వెళ్ళిపోయే కాలు మోగుతాని అంటే ఈడ కూర్చొని నెత్తి ఇట్లా పట్టి పల్ మొత్తం ఇదంతా వినిపించుడు ఎక్కడదమ్మా. తలుపు కూడా వేయలేను ఆ రోజు తలుపు కూడా వేయలేను నేను, దానికి మత్తులో మారేసినట్టు. ఇక 4 గంటలకు ఈయన లేచిండు. లేకపోతే కొంచెం అంత సౌండ్ వినబడ్డది ఈయన పడితే చూసిండు, ఎక్కడ సౌండ్ అని ఇల్లంతా తిరిగిండు. అప్పుడు తలుపులు వాళ్ళు కొడితే మరి పానం ఉన్నదో పోయిందో అప్పుడు కాపాడుకుంటున్నాడు. ఒక్క 10 అర్ధ గంట తిరిగిండు మా ఆయన.
తిరిగి తిరిగి నాకు వచ్చానే ఇంట్లో ఏమో సౌండ్ వినబడుతుంది, ఇంట్లో ఏమో మా సిట్టినేమో చేస్తున్నట్టున్నాడు అంటే గాడు మన సిట్టిని ఏం చేస్తాడే, మనం పువ్వులో పెట్టి చేస్తున్నాం, అది బంగారం లెక్క చూసుకుంటుంది, ఎటు పడతాడు బిర్యానీ తిన మండి తిన తొలకపోతుంది, ఇంట్లో కూడా తెప్పిస్తుంది, ఇంట్లో కూడా నేను చేసుకుంటూ పెడతామ్మా బిర్యానీలు చేసుకుంటూ పెడతా. నేను గింతగానం చేయంగా గాడెందుకు చంపుతాడు వరకు జాంతరం ఆడుకుంటున్నట్టున్నారు. పండుకో అన్న నువ్వు రాయని తొలకపోయాడు. చూద్దామని తలుపు ఇట్లా పెట్టిన చూస్తే ఏం చేస్తుండు, అరే తలుపుది సిట్టమ్మ నాకు అప్పుడే పలగొడతా అయిపోవు, మరి నా సిట్టి నువ్వు రాలేదని నాకు కనిపెట్టి పలగొట్టద్దా, కొట్టినా కొడితే బిడ్డ అన్నది అయింది. వీడేం చేసిండు పక్క 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 నవ్విండు. సిట్టి ఉండు ఊక జాతర పడుతూ ఉండు, సిట్టి ఉండు అనుకుంటే పక్క పక్క నవ్వుతా, నేను నప్పిస్తా గుద్దా నేనేమన్నా వాళ్ళు జాతర ఆడుకుంటున్నట్టు. ఈ తలుపు తిజ్జత మానం పోతుంది, నాడు ఇంట్లో పోదాంప నవ్వుకోబట్టి సిట్టి అని అననైనా బట్టి మా సిట్టి అది నవ్వుడు ఎక్కడ దాని పానం పోయింది, వీడు ఒక్కడే నవ్వి నటిస్తుండు. సిట్టి ఉండు సిట్టి చూడ మీ వాళ్ళు అత్తురుండు ఆయన అబ్బో జాంతరం ఆడుకుంటున్నట్టున్నారు. పద్దు జాంతరం కాదే ఆయన మాట నేను ఇన్లేనమ్మా ఇన్లే జాంతరం కాదంటే సిట్టి చూడవు నువ్వు బగ్గలాగా లొల్లి పెట్టబడితే వాళ్ళు రాబట్టి అబ్బో ఇది ఉన్నట్టున్నది అని ఆయన తోలుకుపోయి పన్నాక నిద్ర పడతలేదు నాకు. తలుపు కొట్టన్నా మళ్ళీ ఒకసారి పోతాను, 10 నిమిషాలు అయినాక మళ్ళీ ఒకసారి పోయినా చూసిన ఏం సౌండ్ లేదు. 4:30 తెల్లవారుజాము ఏం సౌండ్ లేదు, కదా. లేచి ఆకిలి నుడుచుకుంటా అని ఆయన లేచిండు. ఆ దుకాణంలో సామాన్ అవి ఇవిగా ఉండవు ఆడ వారేసుకుంటుండు. నీ సీపురు పట్టి ఇంచలు ఉడుచుకుంటూ బయటకైనా ఆయనకు సౌండ్ వినబడ్డది. మొగడు ఆడున్నాడు, ఈ సీపురు పట్టి ఉడుతుందంటే ఇది ఇప్పుడు నా దగ్గరకు రాదు అన్నాడు. బట్టలన్నీ ఇప్పేసిండు, మంచం కింద వారేసిండు, కొత్త బట్టలు వేసుకున్నాడు. బయటకు వెళ్ళిండు, గొల్లెం పెట్టిండు, రెండా పరిదేసిండు, గట్టిగా గొల్లెం పెట్టిండు, పేయిండు, కోలిగడుకు మంది పెట్టుకున్నాడు. ఏమన్నా లొల్లి అయిందని అందినా కొంచెం అయినాక అడుగుతా, ఈ లేవంగానే అందుకోవద్దు మనం. అప్పుడు అడిగినా నాకు దొరికిపోతుండే, నాకు కూసున్నది ఏంటిదో రాక్షసి కూసున్నది. సరే ఉండని అని ఊడ్చిన. నేను బయటకు ఊడ్చుకుంటే మెట్టి దిగిపోతా కదా, తోమిండు పుల్లాడ వారేసిండు, నోట్లో నీళ్ళు కొట్టుకుంటూ దన్న బండి వేసుకుని ఉరుకుడు పెడుతుండు. నేను వెనక మరి చూస్తే గిట్లు ఉరుకుతుండేది అని నేను చీపురాడ వారేసిన. ఏమైనా కథ చేసిండమ్మా ఇంట్లో అని ఉరికొచ్చి గోళ్ళని తీసి తీసిన. బెడ్ మీద నా బిడ్డ లేదు, కింద చూసేవారికి మొత్తం రక్తం రెండిపోయింది, మొత్తం పెయ్యి అంత రక్తమే. అయ్యో ఇదేం కరమని నీ బిడ్డో అని లేవు చేసేవారికి ఇట్లా అన్నది. నా పానం అనేవి కళ్ళు లేవి ఇక తిరమర్రి అయినాయి. ఇక ఎట్లా అని మా వాళ్ళకి ఫోన్ చేసిన రారో ఇక నేను ఎట్లురకాలి అడిగి చెప్పడానికి కూడా నోరెత్తలేదు. రారే ఏమో వేసిండే ఏం వేసిండే మా వాళ్ళు అందరు వచ్చి అయ్యో అని కీకలు కొట్టి వేసుకుని దావకాలకు వరకు పానం వేయి, కొంచెం కూడా పానం లేదు. అప్పుడే వేయింది. కట్నం అంటే నా బిడ్డ నిజబెట్టి వెళ్ళిపోనుంటివి, నా ఈ బిడ్డ నిజబెట్టి వెళ్ళిపోతే నేనేమన్నా అందునా ఫోన్ తీసేపెట్టిపోతే నేను చదువుకుంటా కదా, చచ్చిపోయాక నేను చదువుకుంటా కదా. నువ్వే యాదలని నాకు ఏమన్నా ఉన్నదా? ఇన్ని రోజులకు యాదనవా, ఇప్పుడు నువ్వు చేస్తావా? ఇట్లా చేసుడు ఎంతవరకు న్యాయమమ్మ చెప్పు. నాకు ఏం న్యాయం చేస్తారో మీ కాలు మోకుతా, మీ దండం పెడతా, అందరికి నమస్కరిస్తున్నా. నా పోయిన బిడ్డను తిరిగి తెచ్చిస్తారా, లేకపోతే వాళ్ళు నలుగురు నాకు అప్ప చెప్తారా, ఊరి శిక్ష చేస్తారా? ఉత్తగీస పెడితే మాత్రం మంచిగా ఉండదు. ఉత్తగా ఇట్లా చంపుకుంటే ఇవ్వాలి, నా కడుపు కోత నా బిడ్డను చంపుకుంటూ పోతే రాష్ట్రం అంతా అట్నే చంపుకుంటూ పోతారు. 4 రోజులు జైలు ఉంటారు, 10 రూపాయలు వారేసి మళ్ళీ బయటకు వస్తారు, మళ్ళీ చంపుతారు, మళ్ళీ 10 రోజులు ఉంటారు జైలునే, మళ్ళీ బయటకు వస్తారు. ఈ పోలీస్ స్టేషన్లో రూల్స్ ఏమన్నా మంచిగా ఉందా? ఇయ్యాల చంపిన వాళ్ళని పొద్దుగానే చంపాలా, సేదుకు దొరికినప్పుడే ఎప్పుడు దొరుకుతారో అప్పుడు వాళ్ళని కాల్చి లేకపోతే పొడిచి చంపాలా, లేకపోతే మా సొంతలకు అప్ప చెప్పాలా. మేమేందో మేము చూసుకుంటాం. మా పిల్ల ఎట్లా వేయిందో ఇది ఏ రకంగా వచ్చిందో వాళ్ళని ఆ రకంగా చంపాలని నేను కోరుకుంటున్నా. 2 రాష్ట్రాలకు మొక్కుతున్నా, కోట్ల మంది ఫోన్లు చేస్తుర్రమ్మా, కోట్ల మంది లైవ్లో వస్తున్నాయి ఇంటికి. నీ బిడ్డనికి ఇట్లా ఇంట్లో ఉండి నువ్వు ఎట్లా చంపుకున్నావు, నువ్వు ఒక మనిషివేనంటుర్రు నన్ను. ఆ రేవంత్ రెడ్డికి నమస్కారం, ఆ ఎంపీలకి నమస్కారం, అది కవితమ్మకు, చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్ గారికి, సీతక్కకు, ముక్కోటి ఎక్కడెక్కడ మంది ఉన్నారో వాళ్ళొక దేవతల లెక్క నాకు నా బిడ్డకి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నా. ఇటువంటి నాకు వచ్చిన కట్టం ఎవరికి రావద్దు, వాళ్ళని నలుగురిని చంపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఏం చేస్తారో నా బతుకు మీ చేతులు ఉన్నది. మరి నేను చచ్చిపోవన్నా, మొన్న వేన ధరణ చేత్తని పోతే ఏమంటారు, నేను శిక్షలు ఎత్తాం, చంపే హక్కు లేదు, శిక్ష మేము ఎత్తాం. మరి దీని చంపే హక్కు ఏమున్నది? దీని కాలు గోరి పాటి కాదు వాడు అనంగా దీన్ని ఇసబెట్టి పోనుంటివి. నేను అనుకున్నా కదా, నేను బారేసుకుంటానా?
చచ్చేదాకా యాదుకుంటా. నాకు ఎవరైనా సరే నచ్చకపోతే ఇసబెట్టి పోవాలా. ప్రతి అమ్మాయిని ఏ అమ్మాయినైనా అస్సలు ఎంపద్దు. నీకు నచ్చలేదా, లొల్లైందా, గొడవైందా, అయిందా కాలేదా, నీకు ఏం మ్యాటర్ గింత మ్యాటర్లు కూడా నచ్చకపోతే ప్రతి ఒక్క మొగళ్ళకి చెప్తున్నా నేను ఇసబెట్టిపోవాలా. ఏ అమ్మాయిని ఎంపద్దు. ఆ అమ్మాయి ఎటన్నా బతుంది, అలా కుటుంబం అంటూ ఉంటుంది కదా. అది పంది కాదు, కుక్క కాదు, బజార్లో బతకదానికి కుటుంబం అంటూ ఉంటుంది. లేకపోతే ఏదైనా పని చేసుకొని తల్లిదండ్రులు లేకున్నా సరే ఒక్కతైనా బతుంది ఆడపిల్ల ధైర్యంతో. దయచేసి ఇటువంటి పిల్లల్ని నాసుంటి తల్లి కడుపు ఎవరైనా పిల్లల్ని ఎంపద్దు, భార్యలు ఎంపద్దు, లవులు వేయకూరి సంపకూరి. ప్రతి ఒక్కరికి మొక్కుతున్నా. నాకు ఎంపీలు న్యాయం చేయాలని మొక్కుతున్నా. రేవంత్ రెడ్డి గారు న్యాయం చేయాలని మొక్కుతున్నా. పవన్ కళ్యాణ్ కూడా రావాలా. ఇక్కడ ఏరియాకి రావాలా. ఇక్కడ ఏరియాకి ఇవరికి రాలేరు వాళ్ళు. కేటీఆర్ కూడా మొక్కుతున్నా. నా ఆడబిడ్డ తెలంగాణ, ఇది తెలంగాణ గడ్డ. సంజీవ్ కుమార్ కూడా మొక్కుతున్నా. ఈ వీడియో అక్కడ మొదటిదాకా ఏరాలా. నా బిడ్డను పట్టించుకోవాలా. ఈ తెలంగాణ సైడ్, ఇక్కడ కొట్ల సైడ్ ఎవరికి మాకు న్యాయం చేయలేరు. ఇప్పుడైనా నా బిడ్డ వాళ్ళన్నా మరి నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నా. నా బిడ్డను బతికిరి, నన్ను బతికిరి. ఆ మ్యాటర్ ఏందో తెలంగాణ రూపం అంటే చూపించాలి. ఆంధ్రాలో ఇలా ఒక రోజు ఆంధ్రాలో ఒక పిల్లని చంపినంటే వెంటనే మర్డర్ చేస్తుర్రట. ఎంతమంది చంపిరో అంతమందికి ఉరి శిక్ష ఎత్తుర్రట. ఆ దేశంలో ఉన్నది ఏంది న్యాయం, ఈ దేశంలో లేనింది న్యాయం. అది కూడా ఊరే కదా, అక్కడ కూడా మనుషులే కదా. రూల్స్ ఇప్పుడు ఇక్కడ రూల్స్ మారాలా. ఆ రూల్స్ ఎట్లా మారాలంటే ఏ అమ్మాయిని చంపినా, మొగలను చంపినా, ఆడలను చంపినా, రేప్ చేసి చంపినా కానీ వాళ్ళని అదే రోజు నరికి పారేలా నిలువెల్ల పిట్టులు పోసి అగ్గిపెట్టాలని నేను కోరుకుంటున్నా. ఇటువంటి అమ్మాయిలను చంపిన వాళ్ళని అసలే బతకనియొద్దమ్మా దయచేసి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను, రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రావాలా బరాబరి. ఆయన నాకు న్యాయం చేయాలా. ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఆడలకు చాలా న్యాయం చేస్తుండు. ఆయన అది ఆంధ్ర. ఎక్కడ ఉన్నా కానీ ఇక్కడ శివాయిని మొక్కడానికి వస్తుండు, అంజనని మొక్కడానికి వస్తుండు. మాకు కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నా. నీ ఇంత అందగత్తి నాకు ఏడ దొరకాల. నా కడుపులో పుట్టుకున్నదని నేను బతికించుకుంటా. ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నా. సీతమ్మ గారికి, కవిత గారికి, మెట్పల్లి ఎమ్మెల్యే గారికి, నరసింహరావు గారికి, వాళ్ళందరూ నా బిడ్డను పదే పట్టించుకోవాలా. నన్ను ఇట్లా ఇసబెట్టకుర్రి. నేను చచ్చిపోతా. నా బిడ్డ లేకపోతే నేను చచ్చిపోతా. ఏడ కోసుకుంటున్నావు. నేను ఎమ్మెల్యే దగ్గరకు పోతా. వాళ్ళ నలుగురిని ఎంపుర్రి, నాకు న్యాయం చేయరు. నలుగురిని ఎంపితే నాకు మీరు న్యాయం చేసినట్టే. ఇక అలా నలుగురికి ఉరిశిక్ష చేస్తారా, మర్డర్ చేస్తారా. మీరు ఎంపకపోతే మాకు అప్పచెప్పుర్రి, మేము చూసుకుంటాం. అది అలా నలుగురు నాకు అప్పచెప్పుర్రి. వాళ్ళు నలుగురు కలిసి చంపిరమ్మ నా బిడ్డని. వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళు సగం వీడికి వచ్చిన వాళ్ళు. వాళ్ళు 30, 40, 50, 60, 70 వేళ్ళకి వచ్చిన వాళ్ళు. దీనికి ఎంత వయసు ఉన్నది? తింపి కొడితే 10 కూడా 18 లేవు. ఈ చిన్న పిల్లని ఇప్పుడు పుట్టిన పిల్ల లెక్క. అంత పెద్ద తప్పి ఏం చేసింది? ఎవరైనా 10 మందిని చంపేసి వచ్చిందా? దీని కడుపులో పాప ఉండంగా ఫస్ట్ కడుపు తీసిండు. ఇప్పుడు దీంతో 3వ పానం ఇది. దయచేసి వాళ్ళని చంపాలని నమస్కారం చేస్తున్నా. వాళ్ళకు మరి ఉరి శిక్ష ఎత్తారా? శిక్ష మాత్రం వేయకుర్రి. శిక్ష ఎత్తే మాత్రం మీ పాలకు దండం పెడుతున్న. శిక్ష ఎత్తే మాకు మనశాంతి ఉండదు. ఈ దేశానికి న్యాయం జరగదు. శిక్షలు వేయకుర్రి. నా బిడ్డని వాళ్ళ నలుగురిని ఉరి తీసి చంపుతారా? మాకు అప్పయ్యపుర్రి. అట్లా ఇప్పుడు రూల్స్ మార్చుకోరు. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటారు? రూల్స్ లేదంటారు. ఈ నా బిడ్డ వల్ల రూల్స్ మారాల. 3 పానాలు తీసిరు కదా. ఈ 3 పానంకు అంతు 4 వాళ్ళు యావాల. అరిగని తల్లి, అరిగని అన్నదమ్ములు వాళ్ళు. ఆనంద్ గాడు పెద్ద రవిడిలా. ఇంకో పెద్దోడు ఉన్నాడు, అశోక్ గాడు, ఆనంద్ గాడు, ఈ హరిగాడు. నలుగురు యావాలా. నాకు మనసంత దొరకాల, నా బిడ్డకు మనసంత దొరకాల. కానీ అమ్మ ఇన్నిసార్లు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నారు, నీ కూతురికి అపాయం ఉంది, జాగ్రత్త పడండి అంటున్నా కూడా మీరు ఇంకా నమ్మారు అసలు హరిబాబు? అంటే కాలు మొక్కుతుండు. అంటే మొత్తం వాడు ఎక్కువ మాట్లాడాడు కదమ్మా. కొంచెం అని మాటలల్లా మనకు అని మాటలల్లా కొంచెమంతా తెలితే ఏర్పడుతుండే. కొంచెమంతా నీ బిడ్డ గిట్లాంటుంది, గట్లాంటుంది, నీ బిడ్డ నాకు వద్దు, నువ్వు మరి నేను ఇంట్లోకి వెళ్ళిపోతా అన్న పట్టుదల మీద పూర్తి నాకు కక్కడు. ఏమయ్యా మరి ఉంటావా పోతావా, నీకు ఇష్టం లేకపోతేవో మాట నాకు అత్తమ్మ. మీరు ఎట్లా దొరకాల నాకు? మీ యూట్యూబర్ ఎట్లా దొరకాల నాకు? మీరు ఎట్లా దొరకాలి అత్తమ్మ? మీ ఇంట్లో వాడు నాకు అదృష్టం. నన్ను గింత గలిజి కానీ మీరు చేసుకుర్రంటే నా 2 కాళ్ళ మీద వాడు నీకు దండం పెడుతున్నా. అత్తమ్మ నువ్వు ఎట్లా దొరికినావు నాకు? నువ్వు బట్టలు ఎట్లా కొన్నావు నాకు? నా తల్లి వరకు ఒక సెట్ కొనలే, ఒక కంగి కొనలే. నువ్వు ఇన్నిగా నన్ను కొన్నావంటే నిన్నిసే పెట్టిపోతాను అత్తమ్మ. నీ బిడ్డనిసే పెట్టిపోతాను. ఇదేం బలగం అత్తమ్మ? ఈ బలగంలో నన్ను వేసినావంటే, నన్ను చీర తీసినావంటే నువ్వు దేవతమని మొక్కిండమ్మా. 50 సార్లు మొక్కిండు. ఎట్లా నేను అపార్థం చేసుకోవాలా? నా బిడ్డను కూడా నటించే లోపల దీన్ని కూడా ఏమనకపాయి. ఒక కట్నం కాడ అయితే బగ్గ రద్దు పెట్టిండు. నాకు దిక్కు లేదు. ఇప్పుడు పోయమంటే నేను ఏడికెళ్ళి పోయాలా? గుట్ట చెప్పినా లేదా?
ముట్ట చెప్పిన మంద ముట్ట చెప్పిన ఇంకా పొయ్యి అని అంటే రూపాయలు పోయి అంటే ఈ రాష్ట్రం మీద ఎంతమంది లేరు నాశనం దిక్కులేని వాళ్ళు అందరు ఉన్నోళ్ళు ఉన్నారా ఉన్నోళ్ళు కోట్లు పోతారు కోట్లు కాదు డాలర్లే పోతుర్రు ఉన్నోళ్ళు ఉన్నంత పోతారు లేనోళ్ళు లేనంత పోతారు ఎంత పోతారు అంత తీసుకోవాలా లేకపోతే నాకు కట్నం బాగా కావాలంటే ఇసు పెట్టిపోవాలి కానీ ఇసుంటి కలకల చెయ్యొద్దు అసుంటి తల్లి ఉండద్దమ్మా రూపాయలు ఫస్ట్ అడగచ్చినప్పుడే అన్నది ఎన్ని లక్షలు పోతారు ఎన్ని లక్షలు మా దగ్గర లక్షలు లేవమ్మా పిసిలు అడగకు ఆయన మీ సంబంధం మాకు వద్దు ఇగో నా పెద్ద కొడుకుకు 4 ఎకరాల పొలం ఇచ్చిర్రు 50 లక్షలు పోసిర్రు నా చిన్న నడిపి కొడుకుకు 20 లక్షలు పోసిర్రు 5 ఎకరాల పొలం ఇచ్చిర్రు గవర్నమెంట్ జాబ్లు వాళ్ళకి పనులు లేవు పాడలేవు అడక తిరుగుతుర్రు పంచాయతీల పన్న ఏం పెళ్ళి ఏమన్నా వారెత్తాడేమో అని వాళ్ళ సంకల పన్ను తిరుగుతుర్రు ఏం పెళ్ళి సారు నీకు దండం పెడుతున్నా ఆయన పేరు ఏం పేరే ఆనంద్ నీ దగ్గర పని చేస్తుండంట నీ కాలు మొక్కుతున్నా మీ నాసుంటి బిడ్డలు మీకు కూడా ఉన్నారు ఆనంద్ గానికి ఉరి శిక్ష అయ్యో నీ కాలు మొక్కుతా నీ దండం పెడతా ఆనంద్ గానికి అన్నకు తల్లికి హరిగానికి నలుగురికి అయ్యు నీ కాళ్ళ కింద కుక్క అయి ఉన్నా కానీ నువ్వు అని ఎంపాలా ఎందుకంటే నువ్వు ఎంపీలు సారు కోట్ల మందికి న్యాయం చేస్తున్నావు నీ సంకలున్నాడు మందిని చంపుతుండు మందిని చంపినోనికి నువ్వు ఎట్లా న్యాయం చేస్తావు అడుగు పగ ఉండి పక్కన పోయాండు ఇవాళ నా బిడ్డనే చంపిరు ఇంకెంత మందిని చంపుతారు తెలియదు ఉరి శిక్ష అయ్యుర్రి ఆడు నీకు సంఖకి ఎందుకయ్యా నీకు కోట్ల మంది నీకు బలంగా నీకు కోట్ల మందే నీ అండగా ఉన్నారు గిసుంటి కుక్కలు నీకెందుకు ఆనంద్ గారిని అన్నని తల్లిని నలుగురిని చంపాలని నేను కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా ఈ న్యాయం జరగకపోతే ఎన్ని సంవత్సరాలు కానీ వాళ్ళు బయటకు వచ్చేదాకా పట్టుబడతా వాళ్ళని చంపేదాకా పట్టుబడతా ఆ కేసు ఎట్లా రాస్తారో నేను చూస్తా పోలీస్ స్టేషన్లోకి పోయి నేను అగ్గి పెట్టుకుని చచ్చిపోయినా సరే కానీ వాళ్ళ నలుగురు మాత్రం నేను నిజబెట్టా నా చేతికి నాకు చెప్పాలా వాళ్ళనే చంపాలా సీటింగ్ కేసు కింద కన్మేరు పంపించారట ఇద్దరు అన్నదమ్ములని సీటింగ్ కేసు ఎందుకయ్యా వాళ్ళకు సీటింగ్ కేసు దేనికి అసలు సంపుపో మరి వాళ్ళకి పిల్లలు ఉన్నారు నేను చంపిరావన్నా వాళ్ళకి బిడ్డలు పుట్టిరు నేను చంపిరావన్నా నా కన్న తీపు కానీ వాళ్ళకి కన్న తీపు కాదా బరాబరి నా బిడ్డని ఎట్లా చంపిర్రో వాళ్ళని అట్లా చంపాల మేడం నీ కాలు మొక్తా నీ దండం పెడుతున్నా ఈ వీడియో బాగా సీరియస్ తీసుకోరు మీరు సీరియస్ తీసుకోరు అసలు వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర ఉన్నా అంటే ఎమ్మెల్యే సార్ వాళ్ళకి ఎట్లా సపోర్ట్ ఉంటాడు అడుగు 3 నెలల దాకా మంచిగా ఉన్నాడమ్మా ఏ లొల్లి లేదు ఏ గొడవ లేదు కట్నం నిజంగా పిల్లని చూసిండ్రా చంపేరమ్మంటుర్రా ఇప్పుడు ఇతరురా అయ్యేలా చంపేసిన మనకు 3 రోజులకు తెస్తా నేను జైలుకి వెళ్ళి నీకు లగ్గం చేసేస్తా అదే చాలా చూశాను చనిపోయిన తర్వాత అమ్మాయికి సంబంధించి తన ఫ్రెండ్స్ కావచ్చు ప్రతి ఒక్కరు నువ్వు ఇంత బాధపడుతున్నావని ఏ రోజు మాకు చెప్పుకోలేదు ఎందుకు మాకు ఎవరికి చెప్పినా మీ అన్నలకి చెప్పినా వచ్చేవాళ్ళు కదా నీకు ఇంతమంది అన్నలు ఉన్నారు కదా అని చెప్పి చాలా మంది కింద మాట్లాడే వాళ్ళని నేను చూశాను అంటే అమ్మాయి ఎందుకులే చెప్తే మళ్ళీ అమ్మా నాన్న ఎలా తీసుకుంటారో బాధపడతారేమో అని చెప్పి చెప్పలేదు అసలు మీకు చెప్పలేదు ఈడ మంచిగా అది ఇప్పుడు 3 నెలల కంచెలు బాగా నడుతుంది సంపూర్ణ అంటే ఆ మేటర్ నాకు ఆడు ఎట్లా చెప్తాడు దీనిపై ఇంకొకటి మీరు ప్రాంక్ వీడియోలు చేశారు కదా అందులోని అమ్మాయి చెప్పడం జరిగింది అది ప్రాంకా నిజమా నిజం అది నిజం వీడియో నేను పోయినా అమ్మా ఇగో హరిగాడు ఏడున్నాడు అని ఫోన్ చేస్తే ఏమన్నాడు గుర్తానా డ్యూటీకి వచ్చిన అన్నాడు ఇక్కడ అమ్మాయి ఖాన్ ఉన్నదా అమ్మాయి ఖానే కదా అది అమ్మాయి ఖాన్ గద్దె మీద కూర్చున్నాడు ఫోన్ చేసుకుంటుండు ఈడు ఉన్నాడు మా ఇంట్లో మీరు కూడా పంచాయతీ పెట్టినారు కదా పెట్టినాం మరి అవన్నీ వీడియో ఎందుకు తీసినారు అంటే రేపు పొద్దున్న మీకు నలుగురికి అంటే మీరు మొత్తం ప్రపంచానికి తెలియాలనుకున్నారు తెలియాలా మళ్ళా ఈడు మారాలా ఇట్లా ఏ తప్ప మళ్ళీ ఇంకా వీడియోలలో పెడతారు మన్ను అందరు తెలిసి మరి ఇవాళ పోలీసుల దగ్గర ఇంట్లో జరిగే ప్రతిది కూడా వీడియోలో పెట్టడం నా పరువు తీయడం రోడ్డు మీద తీసుకెళ్లడం అంటే ఇంట్లో ఉన్న చిన్న సమస్యలు కూడా బజార్ నెక్కిస్తే ఏమనాలి అన్నట్టు మరి మాట్లాడుతూ ఉన్నారు ఏమంటారు అది కరెక్ట్ అంటారు మరి అంటే మనం అన్ని కూడా ఫోన్ చేస్తుండు దాని నెంబర్ మాకు దొరుకుతలేదు దానికి తెలియద్దా ఈ వీడియోలో పెడితే నేను ఎటు పోవాలి అది ఏ ఊరిదో ఏ పర్లేదో నేను ఎట్లా పోయి దాన్ని లెంకాలా ఈ ఈడీలలో పెడుతున్నంటే ఇట్లా 4 మాటలు బేరెత్తునంటే ఈయన ముఖం చూడకుండా అవుతుంది వీళ్ళిద్దరికి దూరం అవుతుంది నా బిడ్డను పట్టుకుని బత్తడు గీ ఆలోచన ఇంకా పెద్ద లొల్లి కానీ నేను పెట్టలేను అంత పెద్ద లొల్లి నేను ముందే చెప్పిన అది అంత మ్యాటర్ పెట్టలే నేను గింత పెట్టినా ఎంత పెట్టినా అంటే మా వాళ్ళ దగ్గరకు తోలకపోయి అక్క అద్దన్న కొద్ది పెళ్లి చేసినట్టు అయిపోయి నా బిడ్డకు మీరు 4 మాటలు చెప్పుర్రి అని అంతగా మాట్లాడినా ఇంట్లో నేను ఎట్లా మాట్లాడినా గుర్తున్నా అల్లుడు నీకు నచ్చకపోతే వెళ్ళిపో ఏ అమ్మాయి నన్ను ఉంచుకున్నావా మీ వాళ్ళు ఎత్తన్నారా నీ కట్నం కావాలంటే నువ్వు వెళ్ళిపో నా బిడ్డని పెట్టి నా బిడ్డ నేను చదువుకుంటా మరి పెద్ద పంచాయతీలు పెట్టుకుంటే నా దగ్గర డబ్బులు మా కులంలో అమ్మ పంచాయతీ పెట్టుకుంటే 2-3 లక్షలు వస్తాయి
వాళ్ళ మంది మీ మంది ఇప్పుడు మా ఇంట్లో మా పిల్లమాలకు లొల్లి అయితే చూడు బజార్కి ఎక్కినామా బజార్కి ఎక్కితే కూలపోళ్ళు అట్టి కూర్చోరు షేరీలు 1,00,000 రూపాయలు తీసుకొని కూర్చుంటారు అన్ని రూపాయలు పడగొట్టుకుంటూ మనకు అవసరమా అది ఫస్ట్ మ్యాటర్ చిన్నదే కదా అంత పెద్దది కాదు కదా చిన్నగానే చెప్పుకుందాం మళ్ళీ ఒకసారి ఏమన్నా జరిగితే దాన్ని మొత్తం కలర్స్ ఎటువంటి ఇడాకులు చేసుకుంటామా లేకపోతే ఏమన్నా వేసుకుందామా ఇంకొక మ్యాటర్ ఉంటుందని నేను ఓపిక పట్టిన చిన్నదానికి ఇంత పొడుగు వేయొద్దు కదా మనం ఆ మ్యాటర్లో నేను చిన్నగా మా వాళ్ళ దగ్గరకు తోలకపోయి అది కూడా నేను అలా పెట్టానుకున్నా కానీ దాన్ని చూసుకున్న వాళ్ళకి తెలియాలి కదా అట్లాంటి అబ్బో వీళ్ళేమో లొల్లి పెట్టేటట్టున్నారు నన్ను నచ్చేమని చేస్తారు అని కొంత అది బ్రేకప్ కావాలని నేను ఆ చిన్నగా ఛానల్ వీడియోలో అన్ని పెట్టిన వీడియో మందం గట్ల పెట్టినమ్మా ఇంకా బాగా పెద్దగా పెట్టేది నేను కానీ అద్దు అల్లుడు కదా అంత చెడ్డలు ఎట్లా మాడుతుంటూ కుడుతున్నా నువ్వు లేదు నీ బతుక నాకు వినబడ్డదమ్మా అదే ఫోన్లు పగలు కొట్టడము లేకపోతే ఉన్నదని చెప్పడము లేకపోతే మీరు వచ్చి పంచాయతీ పెట్టడము కానీ ఇవాళ వీటన్నిటి గురించి కూడా మిమ్మల్ని తిడుతున్నారు కదమ్మా మీ ఇంట్లో పంచాయతీని తీసుకొచ్చి రోడ్డును పెట్టినారు మీ ఇంట్లో జరిగేవన్నీ కూడా మీరు అట్లా పెట్టారు అంటే ఇవన్నీ కూడా ఆయన మనసులో పెట్టుకొని వాళ్ళని కూతుర్ని ఇట్లా చేయడానికి మీరు అవకాశం ఇచ్చినట్లు అయింది అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు అమ్మా నువ్వు ఆ విషయం అంటున్నావు ఈ ఊరూరికి నువ్వు భూమి మీద ఎన్నో చూస్తున్నావు మస్తు కొట్టుకుంటుర్రు మస్తు తిట్టుకుంటుర్రు టౌన్లో దాకా పోతుర్రు రోజు ఎన్ని పంచాలు తెంపింది స్క్రిప్ట్ అమ్మా అది స్క్రిప్టెడ్ అది మొత్తం వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టి నాటకం ఆడతారు ఇప్పుడు నాటకం అంటున్నావు ఆ మాట కరెక్ట్ అనుకో ఇసుంటి ఈ మొత్తం అది గోరెంత ఈ మాట గోరెంత టౌన్లో దాకా పోతురు లొల్లులు గొడవలు ఇడాకుల కాడికి పోతుంది కావాలంటే ఇడాకులు చేసుకొని పోతుంటివి ఇసుంటి ఈ లొల్లులు ఎన్ని అవుతున్నాయి నా కళ్ళ ముంగడ మొత్తం ఈ ఊళ్ళో నీగుతున్నా గుర్తేనా ఆ అల్ల ఈ లొల్లు దండిదమ్మ ఆ నిజత మానం పోయేదానికి అంత పెద్ద ఏం వెళ్ళాడు కట్నం చేయబట్టే రూపాయలు అంటే బాగా పిచ్చివానికి 10 రూపాయలు ఇచ్చిన తీసుకుంటాడు 1000 రూపాయలు ఇచ్చిన తీసుకుంటాడు 10,000 ఇచ్చిన తీసుకుంటాడు మొత్తం ఇట్లా అంటాడు ఇక చేతులు ఇట్లనే ఆపుతాడు దయ్యం లెక్క అది కోపం ఎందుకమ్మా ఇది కూడా అన్నది బావా నువ్వు బాధపడకు వీడియోలో పెడుతున్నాని నువ్వు ఫోన్ చేసుకుంటూ తిరుగుతున్నావు నా దగ్గర ఇంట్లో అసలే ఉంటలేవు నేను ఒక్కదన్నమంటున్నా నాకు భయం పడుతుంది నువ్వు రాత్రి 11 ఒకటే ఇంకా పోతున్నావు ఇట్లా చెప్తే నా దొంగ చూసి నేను దగ్గరకు రానిచ్చుకోదు ఇప్పుడు ఇంకా నేను అప్పుడు నేను పంచాయతీ పెట్టాలి ఆగదాన్ని ఉందా ఇప్పుడు తెలుసా ఆమె ఎవరో తెలుసా మీకు తెలకనే కదమ్మా తెలితే పోకపోదునా తెలితే పోతుంటే నేను తెలియదు నాకు ఫోన్లు చేసుడు తల్లిదండ్రులు ఫోన్లు చేసుడు తల్లి లగ్గం చేస్తున్నది ₹1 కోటి ఆస్తి వస్తున్నది ₹1 కోటి ఆస్తి గురించి నా బిడ్డని చంపిండు ఇక ఇంతకంటే ఎక్కువ నేనేం చెప్పాలా 10 మంది 10 తీర్లా మాట్లాడుతున్నారంటే అమ్మ ఇంట్లో కోట్ల లొల్లులు అవుతాయి నేను చేసినంత పెద్ద తప్పు ఏమున్నది చెప్పు నువ్వు ఒక మాట తల్లి తప్పు చేసిందంటే రూపాయలు పెట్టినా తప్పు చేసినా కడుపు నిండా తిండి పెట్టినా తప్పు చేసినా ఆడు మందు దాగి 8 రోజులకు నా ఇంటికి వస్తా 2-3 లక్షలు పెట్టినా అని బతుకుకు మొత్తం కడుపులో మొత్తం గమిలిపోయినాయి పేలకలన్నీ అని బెడ్ మీద వండబెట్టి కొబ్బరి నీళ్ళ బాటిల్ గిన్ని మోసిన క్యానింగ్లకు మోసిన 6 నెలల దాకా దావకంలో అని పట్టుకుని దావకంలో పని తిరిగిన తప్పు చేసినా నువ్వు ఒక మాట చెప్పు నీ కన్న తల్లి కూడా రూపాయి పెట్టలేదు నీకు హాస్పిటల్లో పెట్టలేదు నీకు ₹1,00,000 బాగా తీసుకొచ్చి ₹1,00,000 ఆని మీద ఎత్తింది బాగా తెచ్చి 10 లక్షలు తిన్నదంట 10 తులాల బంగారం తిన్నదంట ఇల్లు తీసుకుందంట చెప్పు నేను ఇవన్నీ నేను చేసిందేమో తప్పులు రాను నేను నన్ను తిడుతుర్రు అనికేం తప్పు చేసిన నన్ను తిడతారు అమ్మ చెప్పు ఒక మాట అని కొట్టినా ఇప్పుడు చూడు అల్లుని 10 మందిలకు దొరికించుకొని పొట్టు కొట్టింది ఇవన్నీ కూడా మీరు బయటికి పెట్టలేదు కదా ఇవన్నీ మీరు బయటికి చెప్పలా కాబట్టి ఇవాళ మీరు తప్పు చేశారు మీరు చేసిందంతా ఏంటి ఇది మీ అల్లుడికి మీరు ఏం చేసినారో ఇదంతా మీరు ఇప్పుడు చెప్తున్నారు మీరు ఆ వీడియోలో మీరు చేసిన మంచి చెప్పలే మీ అల్లుడు చేసింది ఇంట్లో జరిగిన లొల్లిలు ఇవి పెట్టినారు కాబట్టి జనాలు మీదే తప్పు మీరే ఇచ్చి పెళ్లి చేయడం తప్పు మీ కుటుంబ సభ్యులు ఎందుకు పెళ్లి కొప్పుకున్నారు అంత చిన్న వయసు బంగారం లాంటి అమ్మాయిని ఎందుకు ఇచ్చారు మీరు అది చచ్చిపోతాడనమ్మా నా బిడ్డ వల్ల అడి చేస్తే ఇప్పుడు దేవుడు ఏమనుకుంటాడు చచ్చిపోతే బాగుంది అనుకుంటున్నారు కదా ఇయ్య అది ఆ రోజు నాకు దేవుడు నా మీద గూనకమై ఎత్తవని నిశ పెడితే ఆయన పానం పోయినా వాళ్ళు చచ్చిపోయే వాళ్ళ తల్లి వాళ్ళకు మొగని చంపిందంటమ్మా మొగని చంపిందంటే మొత్తం సర్కారు దావకంలో మొత్తం పేరు మనం సిటీ చచ్చిపోయిందని పోతే గాలకి ఎట్లా ఇచ్చారు మీరు పెద్ద లంగలు దొంగలు మొగని ఉరిపెట్టి చంపారు ఇంట్లో నడింటి అని మంది అందరు చెప్తురు మొత్తం వీళ్ళు మందిని చంపేటోళ్ళని నాకు అప్పుడు తెలియలే మ్యాటరు ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడు బయటకు వస్తుంది నేను ఎట్లా చేయాలి చెప్పిగా
ఇక నలుగురు అట్లా చెప్తారు, నలుగురు ఇట్లా చెప్తారమ్మా. మీకు అబ్బాయి మంచోడు అని చెప్పిన వాళ్ళని తీసుకురండి. మీకు పెళ్లి చేసేటప్పుడు చెప్పారన్నారు కదా, చాలా మంచోడు, ఎటువంటి వ్యసనాలు లేవు, మందు తాగడు, చాలా మంచిగా ఉంటాడు అని చెప్పి. హాస్పిటల్, సర్కారు హాస్పిటల్, అది చాలా మంచోడు. ఆడ వరిన కదమ్మా ధర్నా చేసినాడా, ఎందుకు గిట్లా చేసిరని అంటే మంచోడు అని చెప్తారు కానీ చెడ్డోడని చెప్తారా? లంగ దొంగ అయినా సంవత్సరం ఊడిపోవాలని చెప్తారు కానీ చెడిపోవాలని చెప్తారా? ఏ లంగకైనా కానీ లగ్గం చేయాలనుకుంటారు కానీ చెయ్యొద్దని చెప్తారా? తర్వాత ఇట్లా మాట్లాడతారమ్మా. చచ్చిన వాళ్ళ మీద 100 రాళ్ళు అంటే గిట్లనే ఉంటుంది. బతుకున్న వాళ్ళ మీద 100 రాళ్ళు కొట్టారు, చచ్చిన వాళ్ళ మీదనే కొడతారు. 100 నిందలు ఎవరి మీద ఎత్తుతారమ్మా? చచ్చిన వాళ్ళ మీద ఎత్తుతారు. బతుకున్న వాళ్ళ మీద ఎత్తుతారా? ఎత్తారు. ఎటుగా కాదు చచ్చిరు కదా, ఇంకా మాట్లాడు, ఇంకా తిడితే ఇంకా చేస్తారు, రాళ్ళతో కొట్టిన కొడతారు. దయచేసి వాళ్ళని చంపాలా? నాకు ఇదొక్కటే గట్టి కోరిక. నలుగురిని చంపితేనే నా బాధ అనేది తీరుతుంది, నా బిడ్డ బాధ అనేది తీరుతుంది. అయినా నా బాధ పోదు. నేను భర్తనో సత్తనో తెలియదు నా బిడ్డ గురించి. నా బిడ్డ ఉంటే ఇప్పుడు మేము ఇంకా గొప్ప స్థాయిలో ఉంటుంటివి. ఇది అందరికీ కొన్ని వేల లక్షల మందికే ఫోన్లు చేస్తున్నారు. దీనికి ఫ్యాన్స్ ఎంత పబ్లిక్ ఉన్నారు గుర్తేనా? ఇలా మనసు వాళ్ళందరూ ఏమంటారు, సంపాలా ఉరి తీయాలా, లేకపోతే వాళ్ళ నలుగురిని మీకు చెప్పాలా, వాళ్ళని చంపి పారేయాలా, మీరు ఇట్లా ఇష్టపెట్టకూరు అని అంటారు. అట్లా అయితే మాకు చెప్తారా, వాళ్ళు చెప్తారా? ఇదే నాకు రెండిట్లలో రెండే మాటలు కావాలా, లేకపోతే ఈ చట్టం ఏం న్యాయం చేస్తుందో నాకు న్యాయం చేయాలి. రైట్. అయితే ప్రజెంట్ తల్లి మాటల్లో వింటున్నాం కదా, అసలు ఎంత ఆవేదన. అయితే ఇక్కడ చాలా ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, ఆ పక్కనే వాళ్ళ తల్లి తండ్రి అంటే పక్క రూమ్లో ఉంటారు, ఈ రూమ్లోని వైష్ణవి అలాగే హరి ఈ రూమ్లో ఉంటూ ఉంటారు. మరి అంతలాగా ఎటువంటి శబ్దం కూడా రాకుండా, ఎటువంటి అరుపులు కూడా వినిపించకుండా అంత రాత్రిపూట అలా ఎలా చంపగలిగాడు అన్నది అందరికీ కూడా ఒక క్వశ్చన్ మార్క్. అంటే ఏమైనా మత్తు మంది ఏమైనా ఇచ్చాడా, ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రైట్. ఇక్కడే కదా మీరు పొద్దున్న వచ్చి చూసినప్పటికీ మీ చెల్లి ఇక్కడే వాడు ఎట్లా అంటాడు అంటే, వాడిని ఏ స్వరూపం మాకు తెలియదు. మస్తు మంచుడు అనుకున్నాం, నిజంగా మస్తు మంచుడు అనుకున్నాం. మీరు సరే తల్లిదండ్రులు అంటే ఓకే, అన్నదమ్ములు మీరైనా సరే ఎలాంటి వాడు ఏంటి అని చెప్పి చిట్టి అందరితోటి కంటే మా వైఫ్ జాను ఆమెతోటి నాతోటి ఎక్కువ ఉంటుంది. ఏ ఫంక్షన్స్ అయినా కానీ, ఏ దావతులు అయినా కానీ, బర్త్డే దావతులు అయినా కానీ మేమిద్దరమే వేసుకుంటాం. మా 2 ఫ్యామిలీలు, ఏ ఫ్యామిలీ అని మీ ఇద్దరు తీసుకుంటాం. మా అందరికన్నా మాతో మస్తు క్లోజ్ ఉంటుంది. ఈయనను కూడా మేము మస్తు అబ్జర్వ్ చేసినాం. అరే ఇంత మంచి అమ్మాయికుడు మా చెల్లెకి దొరికిండు, మంచిగా చూసుకుంటాడు మా చెల్లిని, మంచిగా చూసుకుంటాడు. 2-3 సార్లు ఏమన్నా అన్న కూడా చిట్టి ఓకే సిట్టి అని అంటుండే. ఎప్పుడు కూడా ఎప్పుడైనా కోపడుతున్నామో, మా చిట్టి మీద కోపడుతున్నామో, అమ్మ వీడు ఎట్లా ఉన్నాడు, కథ చేంజ్ ఉన్నది, వీడు ఎట్లా అంటాడో అనిపిస్తుండే. ఒక్కసారి కూడా గొడవాలి. అయినా వీళ్ళ మధ్యలో ఏమైనా గొడవ జరుగుతున్నాయి కానీ మా చెల్లె మాకు చెప్పలే. అండ్ నేను ఇలా ఒక వీడియో చూసిన, సంధ్యారెడ్డి ఆమె మాట్లాడింది, చిన్నది పెద్దది అన్ని సోషల్ మీడియాలో పెట్టడం వల్లనే చంపేసిండు, అది వాస్తవం అనుకుంటా మాట్లాడింది. అది నాకు నచ్చలేదు. చెప్తున్నా, మా చెల్లెకి పెళ్ళైనాక 2 నెలల దాకా తను వీడియోస్ తీయలేదు. ఇప్పుడు యూట్యూబ్ తీసేది అయితే ఇప్పుడు పెళ్ళైంది కూడా ఎవరు పెట్టుకోవాలి వీడియోస్? మా చెల్లె పెట్టుకోవాలి, అవునా కదా? మేము పెట్టుకున్నాం. నేను తీయన్నా నాకు సిగ్గన్న అంటే ఏం చేసినాడు? ఫస్ట్ ఏం చెప్పిండంటే, మాకు నెలకు 30,000 జీతం వస్తుంది, నా కొడుకు గవర్నమెంట్ జాబు, రాను ₹1,00,000 లక్ష దాకా వస్తుంది. అంటే మేమేమనుకున్నామంటే, యూట్యూబ్ కష్టపడుతున్నాం, మేము స్టోర్ రాస్తేనే మాకు బయటకు వెళ్తుంది. ఎందుకైనా ఆలోచిస్తాం చెల్లె, ఆలోచించడం కన్నా బాగా నీకు వేసుకున్నావు అనుకో 30,000 అంట, దగ్గర లక్షలు అంట, మెడల బంగారాలు అవన్నీ వేసుకొని బతుకుతావు, మంచిగా ఉంటావు. మా దానికి ఇచ్చాలంటే నీ జీవితం మంచిగా ఉంటే చెల్లి అంటే చేసుకో అన్న. మీరు తెల్ల భార్యలను చేసుకుంటారు, నేను కర్రని చేసుకో అన్న అంటే కలర్ చూడకు, నువ్వు కలర్ ఏం లేదు, మంచి మనసు చూడు. ఆయన మా లెక్కన తాగడంట, తిరగడంట, ఆ సోకు లేదు, ఈ సోకు లేదు, నువ్వు కలర్ చూడకు చెల్లె, మంచి బతుకుతావు, చేసుకోనన్నా. నేను మా జాను చెప్పడం వల్ల ఇది చేసుకున్నది, లేదంటే చేసుకోకపోతుండే. అంటే మేము దేని గురించి ఆలోచించినామంటే, మీరు అనుకుంటున్నారా అసలు ఆ రోజు మేము తీసుకున్న నిర్ణయం బట్టి వాళ్ళు మా చెల్లి మమ్మల్ని నమ్మి చేసుకుంది? అవును మేము ఆ రోజు చెప్పపోయినా అయిపోవు. మేము ఆ రోజు షూటింగ్ తీస్తున్నాం. ఆ రోజు ఈ విషయం మా పిన్నిలందరూ ఏం చేశారు, మీరు చెప్తుంటుంది చెప్పుర్రా దాని బతకాగం కాదురా. ఎందుకంటే అది వ్యవసాయం చేయదు, కైకిలు చేయదు, మిషన్ కుట్టేది, బీడీలు చేయదు, అది దానికి అటువంటి లేవు. మేము 13 మంది అన్నదమ్ములంలా ఇది ఒక్క చెల్లె కదా, మాతో తిరిగింది కాబట్టి మొత్తం మా లక్షణాలు అన్నట్టు. ఇక ఎవరైనా కొంచెం రిమార్క్ మాట్లాడిన అనుకో డైరెక్ట్ కొట్టబోతుంది, దానికి అంత ధైర్యం ఉన్నది. ఆయన ఆ రోజు కూడా గొడవ జరిగితే ఇది 2 కాదు 3 కొడుతుంది మా చెల్లె. వాడు మా చెల్లెని కొంచెం కూడా ఏమనుకుంటున్నదంటే, వాడు మత్తు ఇంజక్షన్స్ ఏమన్నా ఇవ్వాలి, మత్తు పదార్థాలు ఏమి ఇవ్వాలి. నాకు నిన్న తెలిసిన విషయం ఏంటంటే, మరి అది వాస్తవమో కాదో తెలియదు. మా అన్నతోటి ఒక ఆయన అంబులెన్స్ ఆయన అన్నాడంట. ఏమన్నాడు, ఆ రోజు మీ చెల్లెని చంపే రోజు 2 గంటలకు బైక్ వేసుకొని ఇక్కడ ఆపిండు, డైరెక్ట్ హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి, మళ్ళీ రిటర్న్ అయ్యిండు. ఎందుకు పోయినాడు?
ఆ విషయం నాకు తెలియదు. అంటే ఇప్పుడు మా చెల్లెని డెడ్ బాడీ పట్టుకొని వస్తున్నాం కదా, మేము ఎందుకు ఏండు అని మేము అడుగుతామా? మా అన్న చెప్తున్నా నాకు ఇట్లా అన్నారు రాడు అని ఇట్లా అన్నాడు. అసలు వాడు ఎందుకు ఏండు అంటే నాకేమనిపించింది అంటే పర్టికులర్గా వాడు మత్తు పాత్రల కోసం అన్న పోవాలి. ఎందుకంటే వాడు డాక్టరు, వానికి ఏం చేయాలి, ఎట్లయితే కూల్ ఉంటుంది, ఎట్లయితే మతి స్థిమితం లేకుండా ఉంటుందని వానికి తెలుసు. కాబట్టి నేను ఏమనుకుంటున్నాను అంటే కానీ ఖచ్చితంగా ఇంజెక్షన్స్ అని పోస్ట్మార్టంలో ఏమైనా వచ్చింది అటువంటి ఏమైనా మత్తు పదార్థం ఏమైనా? ఆ రిపోర్ట్ మాకు ఏమి చెప్తలేదు ఆ విషయాలు కూడా. ఎందుకు చెప్పకుండా ఉంటారు? నేను అదే అడుగుతున్నా. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏమైనా చెప్తారు కదా, ఎక్కడ దేంతో చంపిండు లేదంటే ఏమైనా కార్యక్రమం ఇచ్చా మాకు తెలియలేదు. అది ఆ రిపోర్ట్స్ కూడా రాలేవు. మేము అదే డిస్కషన్ చేస్తున్నాం, మరి రిపోర్ట్స్ రావాలి కదా. రాత్రిపూట వచ్చినప్పుడు ఏమైనా కడుపుతో ఉంది కాబట్టి తినడానికి ఏమైనా తీసుకురావడం కానీ అట్లాంటిది ఏమైనా జరిగిందంటనా? అది కాదు, మేము ఆలోచించలేము. మేము ఏమను మంచిగా అందరం కూల్ ఉన్నాము, ఫ్యామిలీ అందరం హ్యాపీగా ఉన్నాం. ఏమైనా పట్టుకురావడం కానీ తినడానికి కానీ అది నాకు తెలియదు. ఇక్కడ మాది అక్కడ కదా, వీళ్ళకి తెలియాలి. మేము ఆల్మోస్ట్ నేను మా పడుకున్నా, మా పాప 4 గంటల దాకా నిద్రపోలేదు. బుజ్జగించి 4 గంటలకు పడుకున్నా. నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చినాక మా అన్న చెప్తున్నాడు ఇప్పుడు ఏం మాట్లాడతాడు. నేను 6:30కు నేను 2 గంటలన్నరనే పడుకున్నా. నేను ఖచ్చితంగా 8 గంటలు నిద్రపోతా. 2 గంటలన్నర పడుకున్నా. తర్వాత అవుతాను మళ్ళీ ఫోన్ వచ్చింది. అరే ఏముందో మరి అని ఫోన్ లిఫ్ట్ చేసిన. అన్న గిట్ల తమ్మ వైషమ్మ చచ్చిపోయిందిరా అంటే షాక్. నేను అంటే వీడి అంతలో నేను అనుకోలే. అంటే దాని కోపం వల్ల ఈ భార్య భర్తలకు ఏమైనా గొడవలు అయితే అదేమన్నా సూసైడ్ చేసుకుందా, ఉరి పెట్టుకుందా, అట్లా చచ్చిపోయిందా. నేను ఊరికొచ్చిన తర్వాత మా వైఫ్ ఆడ ఆకలి ఉడుతుందంట, ఆడ అట్లనే వేయండంట. ఆ విషయం మాకు తెలియదు. లేదంటే ఆయన మేము ఖచ్చితంగా ఫాలో అవుతుంటే ఆయన్ని మా చేతులతో చంపేస్తుంటే. మా చెల్లె మీకు చనిపోయిందని తెలుసు అదే వెళ్ళిపోయాడు అని చెప్పారు కదా, అంటే చనిపోతే ఆడు ఎట్లా పారిపోతాడు? ఒకవేళ మీ అంచనా ప్రకారం సూసైడ్ చేసుకుందేమో అని అనుకున్నారు, ఎలా పారిపోతాడు అని చెప్పి అనుమానం రాలే మీకు? రాలే. మేమేమనుకున్నామంటే ఆయన ఇప్పుడు మా దేవుడు మా కళ్ళు కప్పేసినట్టు ఏమైంది, మేమందరం మా చెల్లె గురించి ఉరికినాం హాస్పిటల్కి. ఆయన ఫాలో అయ్యి ఆయన్నే చంపేసి మా చెల్లె బొంద కింద కాళ్ళ కింద పెడుతుంటే మేము మొత్తం మా కళ్ళు తప్పినట్టు మేమందరం మా 13 మంది అన్నది మళ్ళీ అటురికినాం. మళ్ళీ ఆడు బైక్ స్పీడ్ మీద 60 కంటే కోవడు. అటు పోయినా ఫాలో అయినా మాకు దొరికిపోతున్నాడు అని. నేను సంధ్య రెడ్డి గురించి మాట్లాడడం మర్చిపోయినా. ఆమె ఏమన్నదంటే ప్రతి ఒక్కటి తిన్నది, కూర్చున్నది, లేచింది సోషల్ మీడియాలో పెట్టడం వల్లనే చంపేసిండంట. అది వాస్తవం అన్నది. మా చెల్లె 2 నెలల దాకా వీడియోస్ తీయనన్నది. తీయనంటే ఏం చేసిండు, సాగర్ నాకు వచ్చేది 12,000 జీతం, అది కూడా 3 నెలలకు ఒకసారి వస్తుంది. ఇప్పుడు మేము ఎట్లా బతకమంటావు, ఆ 3 నెలల దాకా ఎట్లా బతకమంటావు? మీ చెల్లెని వీడియోస్ తీయమంటే చెల్లె తీసుకోయే 30,000 అని చెప్పినావు. మరి అదే అని అన్నాం. అదే బా మరి 30,000 ఎట్లా అంటే నేను గవర్నమెంట్ హాస్పిటల్తో సహా ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఎత్తున్నా, అవి కలిసి 25,000 30,000 అంటారు. ఇప్పుడు అవన్నీ విషయాలు తెలిసినాక ఏమంటది, ఇక పెళ్ళేవాడే తన మెడలో ముడి పడ్డాక నీకు 30,000 అని చెప్పినావుగా, నువ్వు మాకు వద్దు వెళ్ళిపోమని అంటామే. ఇక అయింది అయిపోయింది. అక్కడ గవర్నమెంట్లో చూసుకుంటుండే, ప్రైవేట్లో చూసుకుంటుండు. ఈ నెలకు 30,000 అంటుండే, నెలకు 30,000 చంపేస్తుండగా అని మేము అట్లా అనుకున్నాం. కానీ వాడు ఇంత మోసం చేస్తాడని మీకు కళ్ళలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. వాడు ఏం చేసిండంటే వీడియోస్ తీయమని ఇచ్చేలేను, వీడియోస్ తీయమని చెల్లె వీడియోస్ తీసుకుంటే బావ దగ్గర నుంచి వచ్చిన 12,000 నీ దగ్గర నుంచి ఒక 10-15,000 వచ్చినా కూడా మీకు సేఫ్ అవుతుంది. ఏమైనా ఇల్లు కట్టుకోవడానికి కూడా సేఫ్ అవుతుంది. అంటే నాకు మాట్లాడరాదన్న, నాకు సిగ్గు అనిపిస్తుంది అన్న, నేను మాట్లాడన్నా అన్నది. అన్నాక అనేది మా జాను నేను రెస్పెక్ట్ అదేంటి రిక్వెస్ట్ చేయడం వల్ల ఏం చేసింది, సరే తీస్తాను. ఏం చేసింది, 3 వీడియోలు నేనే ఫస్ట్ తీసిన. ఇక గిట్లా మాట్లాడాలి చెల్లె, గిట్లా మాట్లాడాలి, ఈ విధంగా మాట్లాడాలని ప్రతి ఒక్కటి నేను చేసిన. ఇడేం చేసి చెప్పన్నా, ఏమన్నా అన్న కూడా ప్రతి ఒక్కటి పెట్టు చెల్లె, ప్రతి ఒక్కటి పెట్టు. వైషమ్మ బంగారు తల్లి ప్రతి ఒక్కటి పెడదాం అండి. గొడవ పడినా ఏం పడినా అన్ని పెట్టే ప్రతి ఒక్క వీడియో పెడదాం మనము. నువ్వు వాళ్ళు ఎట్లా ఎంపాయించుకుంటారు, వీళ్ళు ఎట్లా ఎంపాయించుకుంటారు, మనం కూడా ఎంపేయించుకోవద్దా, మనం కూడా ఇల్లు కట్టుకోవద్దా అని దాని మైండ్లో లేకపోయినా వీడియో చెప్పిండు. ప్రతి ఒక్క వీడియో తీద్దాం. ఇప్పుడు దానికి ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా సాగర్ ఫోన్ చేసింది, సాగర్ ఇట్లా ఏనంటుంది, ఇట్లా ఏనంటుంది అంటే చెల్లి తీసుకోర్రే అని నేను చెప్పిన. కానీ ఒకటి సాగర్ గారు, మీరు కూడా ఒక ఇన్ఫ్లుయెన్సరే కదా, మీరు కూడా యూట్యూబ్ చేస్తూ ఉంటారు కదా, మన జీవితంలో జరిగే ప్రతిదీ కూడా ఇవాళ ఆ మేడం మాట్లాడిందన్నా లేకపోతే నేను మాట్లాడాను అన్నదా పక్కన పెడితే మన ఫ్యామిలీలో జరిగేవి ఏ విషయాలైనా గొడవలు కావచ్చు లేకపోతే పంచాయతీలు కావచ్చు, ఇవన్నీ ఈ సోషల్ మీడియాలో పెట్టడం వల్ల కరెక్ట్ అంటారా? భార్య భర్తల మధ్య 4 గోడల మధ్య జరగాల్సినవి మీరు పెట్టుడు కరెక్టే. ఎందుకంటే చెప్పన్నా ఆమెతో ఎవరితో మాట్లాడుతున్నా ఆమె తెలియదు, ఆమె పేరు తెలియదు, ఆమె నెంబర్ తెలియదు, చేసిన పనులను చేసిన. సరే ఇవన్నీ వీడియోలో పెడతాంది, అవన్నీ నిజమే,
మీ బావకి ఇంకొకరు ఉన్నారన్నది నిజమే, అన్ని నిజమే. మరి ఆ వీడియోలు చూసి మీరు మీ బావని ఫాలో అవ్వడం కానీ, ఆయన ఫోన్లు చెక్ చేయడం కానీ, లేకపోతే ఆయనకు ఉందో లేదో తెలుసుకోవడం కానీ మీరు చేసినారా? చెక్ చేసినాం. ఆడేం చేసిన ఆయనకి చిన్న తెలివి లేదు, మాకే తెలియదంటే ఆయనకి మాకే డబుల్ తెలివి. చెక్ చేసినాం, అన్ని చూసినాక ఒక్క నెంబర్లు కూడా లేవు, వాట్సాప్ కాల్స్ కూడా లేవు, ఏం లేవు. అరే గిట్లెందుకైంది అని ఆయన ఆల్రెడీ వీడియో చేసిన అక్కడ ఏడాడా మా మమ్మోళ్ళ ఇంటికాడ వచ్చే నేను నాకు అరే ఇక్కడ ఏమైందని చూసేసరికి నేను బేరిచ్చిన, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, ఇంకోసారి ఇట్లా చేసినావు అనుకో నువ్వు బతకవు ఆమె బతకది అంటే ఆ టాపిక్ లాస్ట్ అయిపోయింది. అయిపోయింది, హ్యాపీగా ఉన్నాము. మరి ఈ వీడియోస్ పెట్టిండు అది అన్నాడు కదా, ఆడి వీడియోస్ పెట్టింది అన్నది కాదు, ఆడొక దోషి, వాడు తప్పించుకోవడానికి 100 కారణాలు చెప్తాడు, అవునా కాదా? ఫస్ట్ ఏమని చెప్పిండు, మా అమ్మ వాళ్ళు మా అన్న వాళ్ళు నాకు ఒత్తిడి చేసిర్రు, ఆ ఒత్తిడి వల్ల నేను ఈమెను చంపేసిన అని చెప్పిండు. తర్వాత ఏం చెప్పిండు, నాకు వీడియోలు ప్రతి ఒక్కటి చిన్నది పెద్దది అన్నీ సోషల్ మీడియాలో పెట్టిండు, అందుకే నాకు మైండ్ పని చేయక నేను చంపేసిన అని చెప్పిండు. అది కారణం అది కాదు, వీడు కట్నం కోసం చంపిండు. వాడు బయటపడడానికి, వాడు నిర్దోషం నిలిపించుకోవడానికి వాడు ఏం చేస్తున్నాడంటే ఈ కారణం చెప్తుండు, సోషల్ మీడియాలో పెట్టిండు. సోషల్ మీడియాలో మరి అయిపోయింది కదా, 3 నెలల తర్వాత మేము పెట్టినాం. అది పెట్టినాక తర్వాత వాళ్ళు మంచిగా ఉన్నారు. చిట్టి ఆ వీడియోస్ డిలీట్ చేయమంటే చేయకపోతుంటేనా? అది ఆ విషయాలు ఏం చెప్పలేడు. వీని మనసులో అదేం లేదు, కట్నం ఉన్నది, వాళ్ళ అన్నదమ్ముల వేధింపులు ఉన్నాయి, ఒత్తిడి వేయడం వల్ల ఏం చేసిండు, ఆయనకి పైసా పిచ్చి అంటే బాగా. మేము దావా చేసుకుంటాం కదా, వాడు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయనీయడు. చిట్టి ఎందుకు సాగర్ చూసుకుంటాడుగా, చిట్టి ఎందుకు మేమేమనుకుంటాం, బాగా రెస్పెక్ట్ ఇస్తాం, పైసలు ముఖం చూసుకోవద్దు, రెస్పెక్ట్ చూసుకోవాలని మేమే ఖర్చు చేసుకుంటాం. వాడు ఏమంటాడు, నాకు ఇట్లా పిసినారి ఎత్తుండే ఏందన్న, పిసినారి ఎత్తుండే పోంది చెల్లె పోంది అని నేను అనుకున్నా. ఆడు పైసా పిచ్చోడాడు. ఇంకేం చేసి 2 ఎకరాలు 20 లక్షలు, 2 ఎకరాలు 20 లక్షలు అంటే వాడు ఆశకు ఇప్పుడు ఎట్లా ఇది ఉన్నది అనుకో, నాకు అది రాదు, ఇది పోతేనే. మీతో బాగా క్లోజ్ ఉంటుంది, మాతోటి ఉన్నంత క్లోజ్ ఈ అన్నదమ్ములతో ఎవరితో ఉండదు. అంటే వీళ్ళ సంతానంతో చెప్పలే, ఏరు చెప్పలే, అసలు ఎట్లా చెప్పన్నా, ఎంత మంచి కలిసి ఉండేటోళ్ళు అంటే వీడు పలానా రోజు మా చెల్లెని ఇట్లా చేస్తాడని మేము అస్సలు అనుకోలే. నల్లిగాడు ఏమని మాట్లాడినా కూడా ఓకే సాగర్, అసలు మా అన్నకి ఇట్లా అంటే ఓకే చెల్లి, అన్నకి ఇట్లా వేయాలంటే ఓకే అన్న, ఓకే తమ్ముడు, ఇట్లా అందరితో ఇట్లా మాట్లాడుతుంది. మొత్తం మోసం కాడు. మరి వీడు చూడు, దీనికి వీడియోస్ అంటే ఇష్టం లేనోడు ప్రతి ఒక్కటి చెల్లె మా చెల్లెతో సాగర్ చెప్పి వీడియోస్ తీపి నాకు 3 నెలల దాకా జీతం రాదు, గవర్నమెంట్ హాస్పిటల్ 3 నెలలకు ఒకసారి వస్తుందంట, నేను ఎట్లా బతకాలంటే ఈ విషయం ఏం చేశారు, ప్రైవేట్ హాస్పిటల్ యూట్యూబ్ నుంచి మొన్న జనరేట్ అయినాయి. మొన్న ఒక ఏంది పెట్టినాక ఒక నెలకో నెల 15 రోజులకో మానిటైజేషన్ అయింది, అకౌంట్కి కూడా అన్నీ పెట్టేసినాం. మొన్న జనరేట్ అయినాయి. ఫస్ట్ వీడియోస్ దానికి 8,000 పడ్డాయి. 8,000 పడితే అన్న ఫస్ట్ జీతం పడ్డది కదా, మీకు దావత్ ఇస్తాను నేను అన్నగా, ఆ దావత్ కూడా మేము ఆనే చేసుకున్నాం. ఆ దావత్ కూడా అట్లా ఎత్తడని మేము అస్సలు అనుకోలేము. అది మొగరాయుడు 100 మందిని అన్న ఖచ్చితంగా కొడుతుంది, 100 మందిని ఖచ్చితంగా బాగా స్ట్రాంగ్ అంటే బాగా స్ట్రాంగ్. ఇలా వదినాలు కూడా ఎవరు కూడా అంత స్ట్రాంగ్ లేరు, వాళ్ళందరూ వీకు. ఏమేమన్నా మేము భార్య భర్తలు గొడవలు పెట్టుకున్నా కూడా వచ్చి నన్నే కొడుతుంది. ఎందుకు గొడవ పెట్టుకుంటారు అసలు మీరు ఏమన్నా మనసులేనా? ప్రతిదానికి మా భార్య భర్తలు అన్నా కూడా గొడవలు అవుతాయి. నేనేందంటే కొంచెం సీరియస్గా తీసుకుంటా దాన్ని, కొంచెం అట్లాంటివా ఇట్లాంటివా అంటే వచ్చి కొట్టి ఏమన్నారు మీరు అసలు చిన్నదాన్ని కూడా డిస్కషన్ చేసుకొని ఇట్లా గొడవ పెట్టుకుంటారు ఏంది, మీరు ఇప్పుడే పిల్లలు ఉన్నాక ఇట్లా గొడవ పెట్టుకుంటే రాంటారు, మీరు ఏం బతుకుతారు. దీనివల్ల మేము కొంచెం మారినాం. జానుని ఒక్క మాట అనేది నన్ను కొడుతుంది. నేను చాలా వీడియోలలో నేను పెట్టినా కూడా అంటే మా జాన్ ఏం చేసిందంటే, మరి సాగర్ మీద ఇట్లా ప్రాంక్ చేస్తా, నన్ను ఏమంటాడు చూద్దాం, మా చిల్లి ఏమంటే చూద్దాం అంటే ఆ వీడియోలో నన్ను మస్తు కొట్టి వాళ్ళిద్దరు. అంత ప్రేమ ఉన్నదానికి ఇట్లా అవుతారు మేము అస్సలు అనుకోలేము. ఆయన ఏంటంటే ఒక దోషి, ఆ దోషి తప్పించుకోవడానికి 100 కారణాలు చెప్తాడు. ఆ కారణాలు ఏం కాదు, ఆ వీడియోస్ సోషల్ మీడియాలో పెడుతున్నా అన్నది కూడా తప్పించుకోవడానికి చెప్తుండు. మనసులోకి ఇట్లా అదే ఉంటాడు, ముందే చెప్పేది ఉండే వీడియోస్ అదేం వద్దు, నేను చార్జ్ చేసుకుంటా, నేను నెల 30 చంపాయిస్తున్నాక మీరు వీడియోస్ ఎందుకు అని అనొచ్చుగా. మా చెల్లె కూడా వీడియోస్ తీయాలన్న ఇంట్రెస్ట్ లేదు, నేనే 4-5 వీడియోలు ఎడిటింగ్ చేసి గిట్ల తీయాలి అని చెప్పిన, తప్పించుకోవడానికి చేస్తున్న నాటకాలు ఇవన్నాడు. ఆ పోలీసులు కూడా ఏం చెప్పిండంట, ఎందుకు చంపినవరా అంటే ఈ విషయం చెప్పిండట. మాకు కూడా తెలిసింది, కొంచెం బాధ అనిపించింది. ఆడు తప్పించుకోవడానికి నేనే నాటకాలు ఆడుతున్నాను. ఎట్లా చంపినవరా అంటే ఫస్ట్ ఓడిచినంట, శ్వాస ఆడకుండా ఇక్కడ ఏమో కట్టిందంట. ఇప్పుడు మనం వెనక నుంచి వెళ్ళడానికి ఇట్లా దొరకబడితేనే మనకు శ్వాస అనేది బయటకు రాదు. ఆడు ఎట్లయినా మొత్తుకుంటుంది ఏమి. ఆయన ఏం చేసిందంట, కట్టిందంట గట్టిగా, ఆడే చెప్పిండంట మాకు. ఆ విషయాలు చెప్పిన కొద్దీ మాకు మస్తు అంటే మస్తు బాధ అనిపించింది. ఇట్లా కట్టినంట, పొడిచినంట, వద్దు పో పారిపో
మా అమ్మకి నేనే గుద్దుకున్నాను చెప్తా, నేనేం చేసుకున్నాను చెప్తా, వెళ్ళిపో అంటే గట్లెట్లా ఎన్నెళ్ళు నన్ను బతకనిస్తారంట. ఇప్పుడు బతకనిస్తామా? ఏం చేసిందంట, గొంతు పట్టినంట. గొంతు పట్టిన ఏం చేసి కింద ఎత్తేసిండు. అప్పుడే మా బాబాకి సౌండ్ వినబడ్డది. రాని ఏమో వేస్తుండేనాక వీడికాంచి డోర్ కొట్టిరు. వైశమ్మ, హరిబాబు, వైశమ్మ ఏం చేసిండు వీడు, భార్య భర్తలు జాతరలు ఆడుకుంటారు. ఏ చిట్టి ఉండు చిట్టి అంటే ఏమేమి ఎత్తున్నావు చిట్టి అంటే వాళ్ళు ఏమనుకుంటారు, భార్య భర్తలు జాతరలు ఆడుకుంటారు, ఐసు పిల్లలు నడు నువ్వు గీమని అంటే మా బాబాకి డౌట్ వస్తుంది. ఈడేం చేసిండు, ఇది ఉన్న చూడు, ఈయన తలగబెట్టి గుద్ది 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 అంపిండంట. ఎంత గట్టిగా కొట్టకపోతే అయ్యి ఇది ఖర్చు పలుకుతుందా? పలగది. మా పిన్ని మార్నింగ్ లేచి మార్నింగ్ లేచిందట. మార్నింగ్ లేచి మరి నేను అడుగుతా, మరి మా అల్లుని అడుగుతా, రాత్రి ఏమైనా గొడవ అయిందా మరి ఏంది అని అడుగుతా అనుకున్నట. బ్రష్ చేసుకున్నాడట. అటు బయట అదే ఈ 2 మంచాలు అట్టే ఉంటాయి. మరి ఏమైంది మరి అడుగుతా మరి మా అని ఏం చేసి నేను బ్రష్ చేసుకొని ఇటు పోయిండు. అగో మా అల్లుడు గిట్ ఎందుకు పోతుండు, రోజు 9 గంటలకు 10 గంటలకు హాస్పిటల్ పోతుండే, నా బిడ్డ వామిటింగ్స్ చేసుకుంటుందిగా, టిఫిన్ చేయడానికి పోతుండేమో అనుకున్నట. సరే అని మా పిన్ని ఇంట్లోకి వచ్చిందంట. పరదేసింది. డోర్ పెట్టిండు. అగో డోర్ ఎందుకు పెట్టిండు నేనే, నా బిడ్డ ఇంట్లో డోర్ ఎందుకు పెట్టిండు ఏమైతే అని డోర్ వేసినట. బెడ్ మీద లేదు. అగో బాత్రూమ్కి ఇట్లా పోయినా అని ఇటు చూసేసరికి ఇట్లా పడిపోయిందంట. ఈ బెడ్ తీసి పెట్టి కింద ఎందుకు వండుకున్నారు ఇలా చూసేసరికి కొంచెం ఇట్లా ఇక్కడికి వచ్చేసరికి మొత్తం ఇది అంతా రక్తమే. ఇగో ఇప్పుడు ఒక్కటే మాట ఏంటంటే చట్టం మనము ఒకరిని చంపడానికి మనకు రైట్స్ లేవు అని అంటారు. ఆడు మనల్ని చంపడానికి కూడా రైట్స్ లేవు. సరే మాకు చంపడానికి రైట్స్ లేవు కదా, పక్క దేశాలల్లో మర్డర్లు కానీ రేప్ కేసులు కానీ అవుతున్నట్టు మనకు వినబడుతున్నాయా? మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి బయట దేశాలకు పోతున్నాయి. పలానా అమ్మాయిలు రేప్ కేసులు ఇట్లా వచ్చారు, దీక్ష అని కోమలని ఇట్లా చచ్చిపోయారని మన దేశం నుంచి అటు పోతున్నాయి కానీ వాళ్ళ దేశం నుంచి మనకు వస్తున్నాయా? ఇటువంటి మన రాష్ట్రంలో మన దేశంలో జరగద్దంటే ఏం చేయాలంటే ప్రాణానికి ప్రాణం ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు మాకు చంపేంత రైట్స్ లేవు, వాడు చంపాలి, చట్టం చంపాలా, అవునా కదా? అట్లయితేనే వేరేటోడు ఏమనుకుంటాడంటే అమ్మో నేనమ్మ పానం తీసిన అనుకో నా పానం తీస్తారు అవసరమా అని మన దేశంలో మర్డర్లు అనేది తగ్గిపోతాయి. ప్రతి ఒక్క ఆడపిల్ల సంతోషంగా హాయిగా బతుకుతుంది, అవునా కదా? రేప్ కేసులు జరిగాయి, ఆ మర్డర్లు జరిగాయి, భార్య భర్తలు మంచిగా కలిసి ఉంటారు. ఒకవేళ థాట్ లాంటి మైండ్లో నా భార్యను చంపాలనుకున్నా ఉన్నా కూడా ఆయనకి ఏమనిపిస్తుంది, నా భార్యను చంపిన అనుకో వాడిని నన్ను చంపిస్తాడు. తక్కువ మర్డర్ కేసులనే తగ్గిపోతాయి, ఆడపిల్లలకు రేప్ కేసులనే తగ్గిపోతాయి. ఖచ్చితంగా వానికి చట్టం మాకన్నా పేపర్ మరి వాడు చంపేందుకు వాని కేసు లేదు, మాకు చంపినందుకు మా కేసు లేదు. మమ్మల్ని మాకన్నా పేపూరి లేకపోతే ఆ చట్టం అన్న వాళ్ళ గురిశిక్ష వాడలే చేయాలి. కట్నం అంటాడు. పెళ్లి చేసుకున్నప్పుడు గుర్తుకు రాలేదా? కట్నం వాడు దీనికంటే ముందే అలా సంబంధం మాట్లాడుకున్నాడు. వాడు నాకు కట్నం వద్దు, నాకు వైశమ్మ కావాలని ఇక్కడికి వచ్చిండు. వ్యామోహం తీరినాక ఏం చేసిండు, కట్నం మిగించలేదు, దృష్టి పడ్డది. మళ్ళీ కడుపులో ఉన్న బిడ్డని మాకు తెలియదు. ఫస్ట్ మా భార్య ఉంది, క్లోజ్ కదా. చిట్టి నేను పెళ్ళైనాక 15 రోజులకి 2 నెలలకి నేను ప్రెగ్నెంట్ అయినా, నువ్వు 3 నెలలు అవుతుంది చిట్టి, ఎందుకు ప్రెగ్నెంట్ అవుతావు అని అది వదిన మరదల మధ్యలో ఉంటాయి కదా అన్నాక మా చిట్టికి నేను చెప్పాలి మరి ఇట్లా చెప్పాలి. దానికి ఏం చేసింది, రిపోర్ట్స్ ఇచ్చింది ఫోన్లో. అక్క వాళ్ళు ఏమంటారు అంటే అక్క చెల్లి అని కూడా మాట్లాడుకుంటారు. అక్క నేను ప్రెగ్నెంట్ అయినా, ఇక ఆయనకి ఇట్లా వేసిండు, ఎందుకు వేసిండంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ అయినాం అనుకో మళ్ళీ మా అమ్మాలు గురుగుతారు, అద్దు మనం కొంచెం ఎంజాయ్ చేద్దాము, మనం అటు తిరగబోదాం ఇటు తిరగబోదాం అని ఏం చేసిండు, యాదగిరి గుట్ట పట్టుకపోయిండు మాతో పాటే. అబోషన్ చేయించినాకనే మనం ఇప్పుడు ఎంజాయ్ చేద్దామని చెప్పిండుగా, మనం అటు ఇటు తీసుకోపోవాలి. ఆయన ఏం చేసిండు, యాదగిరి గుట్ట వచ్చిండు మాతోటి. వాడు ఒక్కటి కాదు 3 ప్రాణాలు తీసిండు. ఫస్ట్ అబోషన్, ఆ భ్రూణ హత్య కేసు కింద ఆయన చేయొచ్చు, అది ఇబ్బందికరంగానే కదా. తర్వాత మా చెల్లెని చెప్పిండు 4 నెలల ప్రెగ్నెంట్, ఇది బయట పడ్డదనుకో, ఈ కొడుకన్నా బిడ్డన్న బయటకు వచ్చిరనుకో ఇరుకులో పడిపోతా. వాళ్ళ అమ్మ చెప్పింది, వాళ్ళ అన్నలు చెప్పారు, ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది అంటే ఎమ్మెల్యే దేనికి సపోర్ట్ ఉంటాడు, న్యాయానికి సపోర్ట్ ఉంటాడా, అన్యాయానికి సపోర్ట్ ఉంటాడా? ఒకవేళ సరే వాడు ఎమ్మెల్యే దగ్గర పనిచేస్తుంది కావచ్చు, ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది, దీనికి ఎమ్మెల్యే ఎవరు కూడా సపోర్ట్ చేయరు. నువ్వు చంపుకొని నేను చూసుకుంటాడు, ఎమ్మెల్యే సపోర్ట్ చేయడు. మీరందరూ కానీ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మా ఇంటి ఆడపిల్ల కాకుండా మీ ఇంటి ఆడపిల్ల అనుకొని జస్టిస్ ఫర్ వైశమ్మ అని సోషల్ మీడియాని షేక్ చేసిరనుకో వాళ్ళకి ఖచ్చితంగా ఉరిశిక్ష పడుతుంది, పడాలి.
మళ్ళీ ఇంకోటి వరకట్నం వేధింపులు అనేది కూడా జరగద్దు. అత్తమ్మలకి ఎందుకు ఏం అవసరం, వరకట్నం గురించి ఏం అవసరం, భార్య భర్తలు చూసుకుంటారు, అవునా కదా. ఇప్పుడు వాళ్ళు కట్నం పోసింది అనుకో అల్లునికి, అది నీకెందుకు, అవునా కదా, నీకెందుకు, వాళ్ళు భార్య భర్తలు చూసుకుంటారు, వాళ్ళు ఇష్టం ఉన్న కాడ ఉండని. కట్నం దేపోరా కట్నం దేపోరా కట్నం దేపోరా అని కొడుకుకు 1, 2, 3 చెప్పించి వాని మైండ్ మొత్తం ఆగం చేసి వానికి ఒత్తిడి చేపించి చంపేపించినావు. ఇప్పుడు ఆన్ బతికేమవుతుంది, వాని బతికేమవుతుంది, చావు కిందకే పోతుంది కదా. కఠినకార శిక్ష పడుతుంది, 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు పడుతుంది, లేదంటే లైఫ్ టైం పడుతుంది, లేదంటే ఊరి శిక్ష ఇస్తారు. మన బతకాగమైనట్టే కదా. అంటే ఈ విషయం ఎవరు తెలియదు అనుకున్నారా? ఇప్పుడు మా చెల్లె అటువంటి వీడియోస్ పబ్లిక్లో పెట్టడం వల్లనే ఇంతమంది మా చెల్లె దగ్గరికి వస్తారు. ఇట్లా కాదు, ఇట్లా జరగలేదు, ఇట్లా లేదనుకుంటే ఒక నార్మల్ పర్సన్ అయి ఉంటే మా చెల్లె దగ్గరికి ఇంతమంది వస్తున్నానా? ఆమె ఒక ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి ఆమె దగ్గరికి లక్షల మంది, కోట్ల మంది నాకు ఫోన్ చేసుకుంటా, మీరు 13 మంది అన్నదమ్ములు ఉండి ఏం చేస్తారు, మీరు 13 మంది అన్నదమ్ములు పీకడానికి అంటే మాకు బాధ ఏంది చెప్పన్నా. నడి రోడ్డు ముందు మేము ఉండగానే మా చెల్లెని నడి రోడ్డు మీద కొడితే అప్పుడు మేము ఏం చేయకపోతే ఏం లాభం లేదన్నట్టు. వాళ్ళు లోపల నైట్ చేసుకునేది మాకెట్లా వెళ్తుంది, అవునా కదా. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఆ మాట అంటే నాకు మస్తు. నాకైతే ఇప్పుడు చూడు లక్షల ఫోన్లు అరే ప్రతి ఒక్కరు మరి లిఫ్ట్ చేస్తాం. ఏమన్నా మీరు 13 మంది అన్నదమ్ములు ఉండి మీకు ఏమైనా తెలివి ఉందా? అసలు మీరు గాజులు వేసుకొని తిరుగుర్రి అంటే నిజంగా మీకు అట్లా అనిపించింది, గాజులు వేసి తిరగాలన్నా అన్నంత బాధ అనిపించింది మాకు. 13 మంది అన్నదమ్ములం ఉండి ఒక చెల్లెని కాపాడుకోలేకపోయినాం. వాడు దోషి, వాడు తప్పించుకోవడానికి ఆడుతున్న నాటకం ఇది. మీడియా అని అల్ల పెట్టిండు, సోషల్ మీడియాలో అంతా పెట్టిరు, నాకు ఆ డిప్రెషన్లకైనా దానివల్ల నేను చంపేసిన అన్నది అదంతా ఫేకు. వాడు చంపింది వాళ్ళ అన్నలు ఒత్తిడి చేసింది కట్నం గురించి, వీన్ మైండ్లో ఉన్నది కూడా కట్నం గురించే. ఆ కట్నం గురించి ఆమెను చంపేసిండు. ఇదే నేను చెప్పేది. ఇంకోటి, ప్రతి ఒక్క ఆడపిల్లకి న్యాయం జరగాలంటే మా ఇంటి ఆడపిల్ల కాకుండా మీ ఇంటి ఆడపిల్ల అనుకున్నాం అనుకో మా చెల్లెకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. వేరేటోడు ఎవరైనా చేయాలనుకున్నా కానీ వానికి భయం అనిపించి మర్డర్ కేసులైనా తగ్గిపోతాయి మన దేశంలో, మన రాష్ట్రంలో రేప్ కేసులైనా తగ్గిపోతాయి. ఇది ఒక్కటే కోరుకుంటున్నా, జస్టిస్ ఫర్ వైషు. వాళ్ళ బ్రదర్స్ కూడా ఏ విధంగా జస్టిస్ ఫర్ వైశ్యు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అయితే మనకి సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం 13 మంది అన్నదమ్ముల నుండి కూడా చెల్లిని కాపాడుకోలేకపోయారు అని మాట్లాడుతూ ఉన్నారు కదా. ఈరోజు వాళ్ళ అన్నయ్య యొక్క ఆవేదన కూడా మనం వింటూ ఉన్నాము. ముఖ్యంగా ఇలాంటివి ఇటు ఆడపిల్లలు ఏంటంటే ఇటు కుటుంబ సభ్యులకి చెప్పుకోవాలన్నా లేకపోతే అన్నదమ్ములకు చెప్పుకోవాలన్నా ఎందుకులే, వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు, రైట్? నేను చెప్పండి సార్. ఆ విషయం ఏంటంటే చెప్పన్నా, వీళ్ళు అన్నలు వచ్చిర్రు, మా చెల్లి ఏం చేసింది, బ్లాక్ ఉన్నాడు, నాకు మీరు తెల్ల అమ్మాయిలని వేసుకొని నాకు బ్లాక్ ఉన్నది ఎట్లా అంటే మీకు చెప్పినా కదా, నువ్వు కలర్ చూడకు, నీ ఆ జీవితం సెట్ చేసుకో, లక్షలు ఉంటే నీ బంగారాలు మెడలు వేసుకొని తిరుగుతావు, మంచిగా ఉంటుంది నీ జీవితం అని చెప్పినాం. తర్వాత పోయిరాళ్ళు పోయినాక మేము మా చెల్లి ఏం చేసింది, వద్దని మస్తు సార్లు వద్దనక మరి నీ జీవితం నీ ఇష్టం చెల్లి, నువ్వు ఆ పని చేయలేవు ఈ పని చేయలేవు, అద్దంటే క్యాన్సిల్ చేసినాం. వాడు ఫోన్ల మీద ఫోన్లు చేసిండు, మాకు చేసిండు, శివాజీకి రంజిత్ అందరికీ. మా చెల్లెకి లేదు ఫస్ట్, మా అందరికి ఫోన్ చేసి ప్లీజ్ మీ చెల్లె నేను చూసుకుంటా, పువ్వులు పెట్టి చూసుకుంటా. నేనేమనుకున్నా అంటే మీ వీడియోస్ నేను 3 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నా, మీరు మా క్యాస్ట్ అని తెలియదు, నేను వేరే క్యాస్ట్ అనుకున్నా. మా క్యాస్ట్ అని తెలిసింది కాబట్టి నీ అమ్మని ఇడిచిపెట్టా, నీ కాలు మొక్తా, అర్థం చేసుకోరి, మీ చెల్లెని బంగారు లెక్క చూసుకుంటా. నేను ఆడికి రమ్మంటే మీ దగ్గరికి వచ్చి ఉంటా, ఎందుకంటే మా అన్నోళ్ళ జీవితం మా అన్నోళ్ళది అయిపోయింది. మా అమ్మ నేను ఒక్కళ్ళం ఉన్నాము, ఇక్కడ కూడా మాకు ఈ ఏస్మన్ గుట్టలు ఉండబుద్ధి అయితే లేదు. మీకు కావాలంటే ఆడికొచ్చి ఆడుంటాం. ప్రతి ఒక్క అబ్బాయి మా ఇంటి దగ్గరికి వస్తారంటే మా చెల్లె మా కళ్ళ ముంగనే ఉంటుంది. మేము అట్లా ఆలోచించుకున్నాం, చెల్లె గిల్ల అంటున్నట్టే నాకు వద్దని మా చెల్లెకి డైరీ మిల్క్ చాక్లెట్లు అంటే బాగా ఇష్టం. ఎప్పుడు చూడు కోర్టులలో ఆ బేకరీలు ఉంటుంది, డైరీ మిల్క్ చాక్లెట్లు ఉంటుంది, ఐస్ క్రీమ్ తినుకుంటుంటుంది. ఆడ కలిసి ఏమన్నాడు, వీడి కోర్టులోనే కదా చూసి నీకు ఐఫోన్ కొనిస్తా, అట్లా కొనిస్తా, ఇట్లా కొనిస్తా, నా దగ్గర పిచ్చి పైసలు ఉన్నాయి, ఇప్పుడు ఆ ఇల్లు అమ్ముకొని రమ్మంటే అత్త నీ దగ్గరనే ఉంటా అని ఏం చేసి దాన్ని మొత్తం ట్రాప్ చేసిన ఆయన నమ్మలే, చేయలే, పోంది అని అనుకున్నాము. మళ్ళీ తర్వాత మా వాళ్ళందరికీ మా మమ్మీలకు ఫోన్ చేసి అనేక ఇట్లా అంటుండక్క, మరి ఏమంటారంటే అది చెల్లె అంటే ఏం చేసిండు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఒప్పించిన తర్వాత ఓకే అని మాట్లాడుకున్నాం, చేసినాం. పలానా రోజు అత్తం ఇంటికి మాట్లాడుకుంటాము, ఎంగేజ్మెంట్కి మాట్లాడుకుంటాం అని ఏం చేసిండు, సరే అత్తం అన్నారు. అప్పుడు నిజంగా సంబంధం వచ్చింది. అమ్మ 20 లక్షలంట, 2 ఎకరాల భూమి అంట, వీళ్ళు ఏం పెడతారో ఏం చెప్తారో తెలియదు. మేము ఆ రోజు మాటించుకోలేము, గిన్ని లక్షలు పోతామని కూడా మేము చెప్పలేము. ఏం చెప్తారో ఏం పెడతారో మాకు తెలియదు, ఇది పోతాం అమ్మ అంటే. అప్పుడు ఈ మనసులో ఏమున్నది, నాకు ఆ అమ్మాయి వద్దు, నాకు ఈ అమ్మాయి వైషమ్మ కావాలి, నాకు ఈ అమ్మాయి కావాలని వాళ్ళ ఫ్యాన్స్ చూడంటే వాళ్ళ అన్న చూసేయమన్నారంట, మాకు వద్దు, మరి ఆమె నువ్వు చేసుకుంటా అంటే మాకు వద్దు.
అద్దని చెప్పినాక ఏం చేసిండు, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు రాలే, వాళ్ళ అమ్మని ఒక్కదాన్ని పట్టుకొని వచ్చిండు. ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి. వాళ్ళ అమ్మని ఒక్కదాన్ని పట్టుకొని ఏం చేసిండు చెప్పన్నా, వచ్చిండు, మాట్లాడుకున్నారు, కట్నం గింత. నా కొడుకు గవర్నమెంట్ జాబు, నెలకు 30,000 వస్తాయి, రాను ₹1,00,000 దాకా వస్తాయి. ఇప్పుడు నువ్వు నా కొడుకుకి ఎంత కట్నం పోతావు అంటే, నా దగ్గర నువ్వు ఇంత పోతా డైరెక్ట్ ఇంత పోతా. ఇప్పుడు నేను నా అప్పులన్నీ దిగి, నా బాగులన్నీ దిగి, నా దగ్గర పైసలు ఉంటాయిగా, అప్పుడు నా బిడ్డకి నేను ఇచ్చుకుంటా పో అంటే గింత పోయిరని ఏమని అన్నది. ఇంత పోయాం మేము, మా దగ్గర లేవు. ఇంత వస్తాను ఒప్పుకొని తర్వాత మా దగ్గర లేనప్పుడు ఇంత మీరేమనుకుంటారు, ఒప్పుకున్న దాన్ని ఒప్పుకున్న దాన్ని పోయామని అంటారు. మా దగ్గర లేవు, ఇంత పోతా అంటే అది ఒప్పుకున్నది, వాళ్ళ అమ్మ ఒప్పుకున్నది. ఏం చేసింది, ఇప్పుడు 29 తారీఖు పెళ్లి పెట్టుకుందాం డైరెక్ట్. ఇప్పుడు ఈయన ఎంగేజ్మెంట్ చేసుకుందాం, ఇక ఎంగేజ్మెంట్ ఈయన వేసుకుందాము, చిన్నగా వేసుకున్నట్టు అవుతుంది. నా కొడుకులు రారంట, నేను చూసుకుంటా, వాళ్ళు రాకపోతే వాళ్ళ భార్య సంవత్సరాలు వాళ్ళకి అయిపోయినాయి, ఈయన సంవత్సరం ఈయనకి అయిపోతే నేను చూసుకుంటా అని అన్నది. ఆ రోజు సరే వీళ్ళందరూ నన్ను సరే చేసుకుందాం అని ఏం చేశారు, ఈయన్ని ఆ ఫొటోస్ కూడా నిన్న వెతకంగా వాళ్ళిద్దరూ ఏంటిది ఎంగేజ్మెంట్ చేసుకునేది వాళ్ళ అమ్మాయి ఫొటోస్ ఉండే, కానీ అవి దొరకలేదు నాకు. వెతకంగా నేను దొరికినాయి. మాకు మస్తు అంటే మస్తు బాగా అనిపించింది అసలు. అప్పుడు వీళ్ళ అన్నలు కూడా లేరు ఇక్కడ, వచ్చి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఇక్కడ. ఇక మొత్తం ఆగమవుతుంది నాకైతే అసలు. వచ్చి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. చూడు, ఈ ఫొటోస్ పంపమంటే మీకు పంపుతా, అక్కడ స్క్రీన్ మీద పెట్టుకోండి. చిన్నగా ఎంగేజ్మెంట్ చేసుకుందాం అని చెప్పింది కూడా వీళ్ళ అమ్మనే. అండ్ ఇంకో హ్యాపీగా ఉన్నాడు, మస్తు అంటే మస్తు హ్యాపీగా ఉన్నాడు. తర్వాత ఏం చేసిండు, వీళ్ళ అమ్మల దగ్గరికి పోయిర్రు. ఇక ఎంగేజ్మెంట్ అయిపోయింది, 29 తారీఖు పలానా డేట్కు మనం పందులకు ఫోన్ చేసినాం. ఇది ఒక్కో రోజే మంచి రోజు ఉంది, ఇది దాటిందంటే మళ్ళీ 2 నెలలు 3 నెలల దాకా లేవు. ఇది ఒక్కో రోజు అంటే సరే అని మాట్లాడుకున్నాము. ఇంటికి ఫోన్ చేసుకున్నారు, మాట్లాడుకున్న తర్వాత వీళ్ళందరూ ఏం చేసారు, మా వాళ్ళందరూ దగ్గర ఉండే 8 రోజులు 9 రోజులు ఉంది. ఇప్పుడు షాపింగ్ అది ఇది అని ఎట్లా అని ఏం చేసారు, షాపింగ్కి పోయి 10,000 20,000 చీరలు 2 కొనుకొచ్చుకున్నది. హల్దీ ఫంక్షన్ కోసమని హల్దీ ఫంక్షన్కి లంగవని కొనుకొచ్చుకున్నది. నేను నార్మల్ డ్రెస్సులు వేసుకోను, హల్దీ ఫంక్షన్కి లంగవని అయితే మంచిగా ఉంటుంది, నేను ఎల్లో కలర్ లంగవని తెచ్చుకుంది. అది లంగవని ఏదంటే బర్త్డేకి వేసుకునే లంగవని అది. తర్వాత ఇవన్నీ ఫంక్షన్ హాల్ మాట్లాడుకున్నాము. వాళ్ళ అన్న వాళ్ళు ఫోన్ చేసారు, మీరు ఫంక్షన్ హాల్ మాట్లాడారు కదా, క్యాటరింగ్ వాళ్ళకి చెప్తాము, మనం వండుకునుడు చేసుడు అది బాగా ఇబ్బంది అవుతుంది, క్యాటరింగ్ వాళ్ళకి చెప్తాము, ఎంతమంది వస్తారు చెప్పుర్రి, నేను మాట్లాడతా, అది శిరసాగం వేసుకుందామంటే సరే అట్లా మాట్లాడారు. అండ్ మేము డీజేలు బ్యాండు అన్నీ మాట్లాడుకొని పెట్టుకున్నాం. పలానా టైంకి రారి దేవుళ్ళ దగ్గర కాడికి పోయేదని మాట్లాడుకున్నాము. తర్వాత వాళ్ళ అన్నలు ఏం చేసారు ఏమో తెలియదు. అమ్మ ఇప్పుడు ఇంత కట్నం పోతా అంటారు వీళ్ళు, అక్కడి నుంచి 2 ఎకరాలు వస్తుంది, 20 లక్షలు వస్తుంది. ఇప్పుడు ఈయన బతుక ఆగమవుతుందమ్మా, ఇచ్చి అద్దం అని చెప్పేసరికి వీళ్ళమ్మకి ఏం చేసారు, ఫస్ట్ ఒప్పుకున్నది. మా హరిగాడు వీళ్ళ అమ్మని ఒప్పించిండు, వాళ్ళ అన్నలు ఒప్పిస్తాను కూడా వాళ్ళ అన్నలు ఒప్పుకోలేరు, ఒప్పించి నచ్చిన ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. వాళ్ళ అన్నలు ఈ అమ్మని ఒప్పించారు అద్దమ్మని. వీళ్ళు ముగ్గురు కలిసి ఈయన ఒప్పిద్దామని చేసారు. ఈయన ఏం చేసిండు, నాకు ఆమె లేదు నేను బతుక అన్నాడు. అన్నగా నువ్వు ఆమెను ఏమైనా వేసుకో, మేమైతే రామని చెప్తే ఏం చేసిండు, ఆగో వీడు ఒప్పించుడేంది, మా ఆడుకోడేంది, ఎంగేజ్మెంట్ ఏమని చెప్పుడేంది, కట్నం ఒప్పుకుండేంది, గిట్లేంది చెప్తున్నాడు. నేను పోయి బంగ్లా మీద పోయి మందు పోసుకున్నాడు. మందు తాగినంట. మళ్ళీ తర్వాత వైషమ్మ గుర్తుకొచ్చి పోయి కాళ్ళ మీద పడి అమ్మ నన్ను బతికిర్రే అని అంటే వాళ్ళ హాస్పిటల్ తీసుకొచ్చారు. 2 గంటలకు 12 గంటలకు మాకు ఫోన్ చేసి మా పిల్లలకు మీ వల్లనే వచ్చిందే గలీజ్ మాటలు నేను చెప్పలేకపోతున్నాం. గలీజ్ మాటలు చెప్తే మా పిల్లలు ఆగమయ్యారు. అరే నేనేం చేసిన, వీళ్ళు ఎంగేజ్మెంట్ పెట్టుకొని 29 తారీఖు మాట్లాడుకున్నాం, మరి నా బిడ్డ ఏమని అన్నదా, మరి నా బిడ్డ చేసుకొని అన్న ఫోన్ మాట్లాడుకుంటారు వీళ్ళు, నా బిడ్డ ఏమైనా చేసుకొని అన్నదా, చేసుకొని అంటేసరికి నా బిడ్డ ఏమైనా చేసుకుందా, నా బిడ్డ దగ్గరికి ఇట్లా లేపి గిల్లి అయిందంటే షాకు. నువ్వేమన్నా అన్నావు చేసుకున్నావు, నేనేమన్నా ఇవ్వడానికి ఫోన్ మాట్లాడి ఇట్లెట్లయింది అని చేసి మరి సరే ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఎంతైనా అల్లుడైనా ఇక పోతా మరి హాస్పిటల్ ఏ హాస్పిటల్ చెప్పు అంటే చెప్పలే. ప్రతి హాస్పిటల్ తిరుగుతుంది అని బండి ఉంటుందిగా, హీరో హోండా బండి, అబ్బాయి ఇది ఇందే అని ఏం చేసిన హాస్పిటల్ మా పిన్నిను మా బాబు ఇద్దరు వెనకాలు కిందనే ఇట్లా అనుకుంటున్నారట. వీళ్ళు చూస్తలేరు కానీ పోయినాక సడన్గా చూసిరు, పోయాలని బయట నూకేసారు. ఎందుకు వచ్చిర్రు అనుకుంటే గలీజ్ మాటలు తిట్టినాక ఏం చేసాను. అప్పుడు మేము యూట్యూబ్ తీస్తున్నాం, అందరూ తెలుసు. అరే గీలేంది గిలి చేతిలో మాటలు పడుతున్నాయని అనుకున్నదేమో. చీపోన్ వీడెందుకు మనకు అదని ఇంటికి వచ్చిన తర్వాత సైలెంట్గా పోనని మా చిట్టి ఏడ్చుకుంటూనే ఉండేది. చెల్లె పోనే
నువ్వు వద్దు అని అన్నావు కదా, ఇక అద్దన్నట్టు అయిపోయింది, పోనీ అనుకున్నా. మళ్ళీ 8 రోజులకు ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి గిట్ల కథ, అది నువ్వు లేకపోతే చచ్చిపోతా అది అంటే సరే అని పెళ్ళి చేసినాం, అంత అయిపోయింది. ఇంకో ఇట్లా వచ్చింది కథ. వాళ్ళ అన్నల వల్ల కట్నం అని ఆయనకి ఒత్తిడి చేసి, ఆడు అమాయకుడు, అసలు ఆనంత అమాయకుడు లేడు, కానీ ఆడే అంత కఠినంగా చేస్తాడని మేము అస్సలు అనుకోలేము. వీళ్ళకి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే హరిబాబు ముఖ్యంగా వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు చాలా ప్రేమగా ఉన్నాడు, వాళ్ళ చెల్లిని కూడా చాలా ప్రేమగా చూసుకుంటాను. అంత ప్రేమగా ఉన్నవాడికి ఇటు వాళ్ళ అమ్మ అలాగే వాళ్ళ యొక్క అన్నదమ్ములు ఏ విధంగా ప్రెషర్ పెట్టారు, ఏ విధంగా డబ్బులు కావాలి, నగలు కావాలి, ఆస్తుపాస్తులు కావాలి అని చెప్పి ఎంత ప్రెషర్ పెట్టకపోతే ఇవాళ నా చెల్లిని అంత ప్రేమగా ప్రేమించాను అని చెప్పి అన్నిసార్లు తన కోసం సూసైడ్ చేసుకోవడానికి కూడా సిద్ధపడి మళ్ళీ వచ్చి ఈ ఫ్యామిలీ మెంబర్స్ వద్దన్న పెళ్లి చేసుకున్న ఆ మనిషి ఈ విధంగా చేయడం మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము దాన్ని తీసుకోలేకపోతున్నాము అని చెప్పి కూడా ఇవాళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. నిజంగా ఇంత ఘోరంగా కొడతారు, అసలు చూశారు కదా టైల్స్ అది ఏ విధంగా బద్దలైపోయి, అంటే అంత దారుణంగా అంత బలంగా కొట్టాడు. ఇది ఒక్క మనిషే కొట్టాడా లేకపోతే ఇంకెంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అసలు ఎన్ని రోజుల నుంచి వీళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. ఆఖరి క్షణంలో కూడా వైష్ణవి నన్ను వదిలేసి వెళ్ళిపో, సరే నేను చెప్పుకుంటా, ఏదో ఒకటి నీ వరకు రాకుండా నేను చేసుకుంటా, లేకపోతే మా అన్నలకి నేను చెప్తా, నా ఫ్యామిలీ మెంబర్స్కి నేను చెప్తాను, నేనేం కాకుండా నేను చూసుకుంటా అని చెప్పినా కూడా 4 నెలల గర్భవతి. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆమె వాడి గురించి ఆలోచించి నిన్ను చంపకుండా చూస్తాను నేను అని చెప్పినా కూడా ఎటువంటి కనికరం లేకుండా ఎంత కిరాతకంగా కొట్టి చంపేశాడో మనం చూస్తూ ఉన్నాం. సో డెఫినెట్గా ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నారు. వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా కూడా, లేకపోతే ఎన్ని సాకులు చెప్పినా, యూట్యూబ్ అని లేకపోతే వీడియోలు పెడుతున్నాడని లేకపోతే ఇలాంటి సాకులు చెప్పినా కూడా ఇప్పుడు మేము తీసుకునేదే లేదు. అవన్నీ మరి తీసినప్పుడు చెప్పాలి కదా, అప్పుడు అభ్యంతరం లేనిది ఇవాళ అభ్యంతరకరం అయిందా అని చెప్పి కూడా ఇవాళ వీళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. వాడిని మా చేతికి అప్పచెప్పండి, వాడికి శిక్ష వేసి జైల్లో కూర్చోబెట్టి 3 పూటల భోజనం పెడతామంటే మేము ఒప్పుకోము. నా చెల్లి ఎలా అయితే ఇవాళ ఆగమైపోయిందో వాడికి కూడా అలాంటి గతే పట్టాలి అని చెప్పి ఇవాళ ఇక్కడ అన్నదమ్ములు కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు కావచ్చు, మొత్తం కుటుంబ సభ్యులే కాదు, ఇటు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఇవాళ ఇదే డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం.